గడిచిన 2 దినాల కంటే ఈ దినము గడిచిన 2 దినాల కంటే ఈ దినము దేవునికి మరింత మహిమ కలిగింది. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా సాతానికి తెలుసు, వారు జయం పొందేవారు, నేను ఓడిపోయేవాడిని వాడికి తెలుసు. వాడు తెలుసు వాడు ఓడిపోతాడని. అయినా కూడా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి కొంచెం ఓర్పుతో, సహనంతో దేవుని యొక్క నామాన్ని కలిగిన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కార్యము జరిగే వరకు మనం వేచి ఉండాలి. ఖచ్చితంగా దేవుడే విజయానికి అర్హుడు. ఆయనే మనకి మన పక్షాన్ని నిలబడి విజయాన్ని ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి నిన్న మరి ఈ 2 దినాల్లో మరి ఈ రోజు ఇప్పుడు జరిగేటువంటి యొక్క కూడిక దేవునికి మహిమకరంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సాతాను ఆపాలని చూసినా కూడా మనం ఆగకుండా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నామంటే వాడు ఏడ్స్తూ, బాధపడుతూ, కుళ్ళిపోతూ, వేదనతో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాడు. మన ప్రభుకి ఇది ఘనత కలిగిన ఆరాధన. ఇది హల్లెలూయా. వాడు ఏదో చేయాలనుకున్నాడు, తిరిగి వాడి మీదకి వచ్చేసింది. హల్లెలూయా. పరిసరి మంచిది. మన సహోదరుడు జ్ఞానేశ్వర్ కూడా మన దగ్గర రావడం మంచిదే. సహోదరుడితో మాట్లాడడం వల్ల దేవుని గురించి ఆయనకు కూడా ఉన్నటువంటి ఆసక్తి, ఆ దేవుడు అక్కడే ఉన్నాడు, ఒకే ఒక దేవుడిని మనం పట్టుకోవాలి అని ఆయన ఆసక్తి ఉంది. కానీ ఆయనకి సరైన మార్గము దొరకకపోవడం వల్ల ఆ దేవుడిని ఆయన పట్టుకోలేకపోయాడు. కానీ దేవుడు మనకు ఆ సరైన మార్గాన్ని ఆయన మనకు చూపించాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి మనము చేసే ప్రతి కార్యము ఆయన నామానికి ఘనత, ఆయనకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తం అయితే మరి మన మధ్యకు వచ్చి దేవుని గురించి మరి తెలుసుకోవాలని మనల్ని ప్రశ్నించినటువంటి సహోదరుడు జ్ఞానేశ్వర్కి దేవుడు తన యొక్క సంకల్పాన్ని మరి చిత్తమైతే దేవుడు బయలుపరచాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మంచి సహోదరుడు ఆయన. మరి ఇస్కరియోతు యూదా కూడా మంచి సహోదరుడే. ఏం చేశాడు ఆయన? ఒకనొక సమయంలో బలహీనమైపోయాడు. బలహీనమైపోవడం వల్ల సాతాను పూర్తిగా అతన్ని ఆక్రమించేసుకుని చివరికి ప్రభువునే శత్రువులకు అప్పగించే విధంగా ఆక్రమించుకొని ఆయన తన కిందకి జారి పడి పొట్ట పగిలి చనిపోయేంత పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మనం చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మా యొక్క సహోదరుడు దేవుడు దీవించాలని, దేవుని చిత్తమైతే దేవుని యొక్క మర్మాలని, దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని మరి సహోదరునికి తెలియజేయాలని నేను ఎంతో ప్రభువుని వేడుకుంటా ఉన్నాను ఈ యొక్క సమయంలో. అంతేకాకుండా మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఎంతో ఆసక్తి మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడిని వెతకాలి, దేవుడిని పట్టుకోవాలి, మరి వాక్యం మీకు తెలుసుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, ఎంత సమయమైనా కూడా మీరు కూడా మాతో పాటు వచ్చి కూర్చొని ఈ యొక్క 2 దినాలు ప్రభు యొక్క సన్నిధిలో గడిపారు. చాలా సంతోషమే. మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మేము ఏదైతే విత్తనాలు, వాక్యం అనే విత్తనాన్ని మేము ఈ ప్రాంతంలో మరి చల్లామో, వాక్యము జీవం కలిగింది. అది ఖచ్చితంగా ఫలిస్తుంది. విత్తనం ఏం చేస్తుంది? మనం చల్లితే ఖచ్చితంగా మొలకెత్తుద్ది అది. ఎందుకంటే దాంట్లో ఏముంటది? జీవం ఉంటది. కాబట్టి ఆ విత్తనాన్ని మనం చల్లినప్పుడు అది ఆటోమేటిక్ ఏమవుతుంది? మొలకెత్తుది. కాబట్టి మేము చల్లింది దేవుని యొక్క విత్తనాలను మేము చల్లాం. కాబట్టి ఖచ్చితంగా అది ఈ ప్రాంతంలో మొలకెత్తుది. ఒక రోజున ఆ యొక్క విత్తనాలన్నీ కూడా ఫలభరితమైన కొమ్మలుగా మనం చూడబోతున్నాం. హల్లెలూయా. దానికి తగిన విధంగానే సోదరుడు దేవాజీ బ్రదర్కి వచ్చిన కళ అనేక చేపలను పట్టుకుని గంపలు వేయటం. అదే అనేక మంది దేవుని యొక్క మరి నామాన్ని ఎరిగి సత్యంలోకి రాబోతున్నారు అనేది ఒక గుర్తు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ 2 దినాలు ప్రభు చెల్లిన వాక్యపు విత్తనాలు మరి నూరంతలుగా ఫలించేవి తిరిగి వస్తాయి మనకి. హల్లెలూయా. చాలా సంతోషము. మిమ్మల్ని కూడా మరి ప్రభు దీవించిన గాక. ఇంకా తన యొక్క మర్మాల్ని, చిత్తాన్ని దేవుడు మీకు అతి సాధారణంగా మరి దేవుడు బయలుపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. పర్వాలేదు, మీరు కూర్చొని పరిశుద్ధ గ్రంథం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం.
చూడండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చిరుకతులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొంద ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుదని మీతో చెప్తున్నానండి. చాలు బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ కృపానిధి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ఓ ప్రభు, మరి నీ యొక్క ఆరాధన జరగకుండా ఆటంకాన్ని కలిగించి సాతాను నేనేదో ఘనత సాధించాలి, గొప్పగా ఉండాలి, నేను ఏదైనా చేయగలను అని వాడు అనుకున్నాడు. కానీ వాడు భయపడుతూ తోక ముడిచి పారిపోయాడు మా ప్రభు. ఓ మమ్మల్ని మరింతగా ఈ యొక్క దినమున ఉద్యోగపరిచింది, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యము ద్వారా నీ నామానికి మరింత ఘనత కలిగింది మా ప్రభు. ఓ ప్రభు, మరి ఇక్కడున్న సహోదరులను బలపరచండి. ఓ ప్రభు, మరి కొంచెం ఆలస్యంగా మేము ప్రారంభం చేసుకున్నప్పటికీ ఇది నీ యొక్క నామానికి మహిమకరంగా జరిగించండి. ఓ ప్రభు, మరి చదివిన యొక్క లేఖన భాగమును మీరే అనువదించండి. ఓ ప్రభు, గ్రంథకర్తమైన మా ప్రభు, మీరే మీ గ్రంథానికి అనువాదకుడు అయి ఉన్నారు కాబట్టి మీరే మాట్లాడి నడిపించి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం నుంచి మనం తెచ్చుకోమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనం దయచేసి కూర్చుందాం. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క చివరి కూడికలో మిమ్మల్ని మరి 2 దినాలు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో కలిసి ప్రభుని ఆరాధించడం అనేది గొప్ప విషయం. హల్లెలూయా. మేమైతే చాలా సంతోషపడుతూ ఉన్నాము. మా యొక్క ఆహ్వానాన్ని మరి మేము ఉపయోగించుకున్నామని మేము సంతోషపడుతూ ఉన్నాం. దేవాజీ బ్రదర్ దేని నిమిత్తం అయితే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారో ఆ యొక్క ఆహ్వానాన్ని పరిపూర్ణంగా మేము నెరవేర్చామని మేము అనుకుంటున్నాం. కాబట్టి మిగతా క్రియ చేయాల్సిందంతా కూడా దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎవరు తన యొక్క విత్తనాలని ఆయన ఎన్నుకున్నారో ఆ విత్తనాల్ని మొలకింపజేసే విధంగా ఆయన వారి యొక్క హృదయాలను కదిలించాలి. పౌలు శీలుడు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బెరియా ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారట? పౌలు చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నవా లేవా అని ఏం చేశారు? వాళ్ళు బైబుల్ తీసి పరిశీలన చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పౌలు చెప్పే మాట బైబిల్లో ఉందా, శీలు చెప్పిన మాట బైబిల్లో ఉందా, ఇది ఈ విషయం చెప్పారు కదా, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేదా అని వాళ్ళు పరిశీలన చేశారు. కాబట్టి మేము కూడా మీకు ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏవైతే లేఖనాలు మీరు విన్నారో, ఏవైతే మీరు గ్రహించారో, వేటినైతే మీరు రాసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవా లేవా అని మీరు పరిశీలన చేయండి. మీరు ఎవరి మాట వినొద్దు. బైబిల్ మనకి ప్రామాణికం. కాబట్టి మేము చెప్పిన ఈ మాటలు బైబిల్లో ఉన్నవా లేవా, ఇవి బైబిల్లో సరిపోతుందా సరిపోవటం లేదా అని మీరు పరిశీలన చేయండి. ఆనాడు ఆ ప్రజలకి దేవుడు ఏ విధంగా అయితే ఆ హృదయాలు తెరవబడి ఆ యొక్క పౌలు శీల యొక్క వర్తమానం నిజమే అని వాళ్ళు గ్రహించినట్లుగా ఆ లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు లూదియా పౌలు యొక్క వర్తమానం నిజమే అని అంగీకరించింది. ఈ యొక్క సమయంలో అలాగే మీ హృదయాలు తెరవబడి మీరు కూడా ఇది సత్యము అని అంగీకరించాలని, అలాంటి ప్రత్యక్షత గల కన్నులు, హృదయము దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రేమపూర్వకంగా దేవుని కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి పరిశీలన చేయండి, మేము చెప్పిన మాటలు బైబిల్లో ఆ విధంగా ఉన్నవా లేవా. ప్రపంచమంతా యేసుక్రీస్తు అంటూ ఉంటే ఇదేంటి బ్రదర్ మీరు బ్రహ్మాం క్రీస్తు అంటున్నారు, ఇది ఎక్కడుంది బైబిల్లో, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమిటి, మేము ఇచ్చిన మీకు ఎవిడెన్స్ ని మీరు బైబిల్ దగ్గర పెట్టి అవి ఆ విధంగా ఉందా లేదా అని మీరు పరిశీలన చేసి మీ ఆత్మలను నిత్య జీవంలోకి నడిపించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మేము కోరుతా ఉన్నాం. హల్లెలూయా. సరే, మంచిది. చదవబడిన లేఖన భాగం నుంచి చిన్న అంశము, మాతో కూడా మీరు సంతోషించుడి. హల్లెలూయా. మాతో కూడా మీరు సంతోషించుడి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు, మనం చదువుకున్నాం. ఇప్పుడు ఒక సహోదరికి 10 వెండి నాణేలు ఉన్నాయి. అంటే మనమంటే ఇప్పుడు స్టైల్ గా ఉంటున్నాం, కానీ గతంలో పెళ్ళైన స్త్రీకి మెడలో ఏముండేది? పట్టి. ఒక పట్టి ఉండేది. దానికి 10 నాణేలు ఉండేవి. వెండితో చేసిన నాణేలు ఉండేవి. అవి ఆ 10 నాణేలు కూడా ఎవరికైతే ఉండవో వాళ్ళు పరిశుద్ధమైన స్త్రీ.
ఆమెలో ఎలాంటి కళంకం లేదు ఆమెకి. ఒకవేళ ఆమె ఏదో తప్పు చేసి భర్తను కాక వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని తప్పు చేసి దొరికిపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఆమె పట్టీలో ఉన్న 10 పట్టీల్లో ఒక పట్టీ తీసేస్తారు. రెండోసారి మూడోసారి అలా తప్పు చేసిన కొద్దిగా ఏం చేస్తారు, తీసేస్తారు. ఎన్ని పట్టీలు ఆ మెడలోంచి తగ్గిపోతే ఆమె అంత వ్యభిచారి, అంత పాపి, అంత పాపిగా గుర్తించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇదే ఉదాహరణ తీసుకొని మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఒక సహోదరికి 10 వెండి నాణాలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణాలు కూడా ఆమె కలిగి ఉంది. ఆమె అనుకుంటా ఉంది నా యొక్క పట్టీకి 10 నాణాలు ఉన్నాయి అనుకుంటుంది ఆమె. 10 వెండి నాణాలు అనగా అర్థం ఏంటి అంటే 10 నాణ్యములు అనగా 10 వాక్యము, 10 ఆజ్ఞలు. వెండి అనగా విమోచన, వెండి అనగా విమోచన. ఈ సహోదరి సిస్టర్ అనుకుంటా ఉంది, అబ్బా నాకు దేవుని యొక్క వాక్యం నాకుంది, దేవుని యొక్క రక్షణ నాకుంది, దేవుని యొక్క విమోచన నాకుంది అనుకుంటుంది. కానీ ఒక రోజున చూస్తే ఆ 10 నాణ్యాల్లో ఒక నాణ్యము లేదు. అప్పుడు ఆమె అనుకుంటా ఉంది, అదేంటి నా మెడలో ఉండాల్సిన పట్టిలో ఈ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం లేదు. ఈ నాణ్యం లేకపోతే ఇప్పుడు నా భర్త బయట నుంచి ఇంటికి వస్తాడు, ఒకవేళ నా చూసాడు అనుకో, దీన్ని మెడలో 10 ఉండాలి కదా, 9 ఉన్నాయి ఏంటి అని అడుగుతాడు. ఒకవేళ అది లేకపోతే అతను ఏం చేస్తాడు, వ్యభిచారి అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ నాణ్యం ఎక్కడుంది, నేను వ్యభిచారిని కాదు, నేను కోల్పోయాను, ఎక్కడ పడిపోయింది అది. కాబట్టి నేనేం చేయాలి, ఇప్పుడు ఎక్కడ పడిపోయిందో ఆ నాణ్యాన్ని నేను వెతికి పట్టుకోవాలి అని ఆమె ఏం చేసిందంట. అప్పటి వరకు ఆ ఇంటి జోలికి పోలేదు ఆమె. ఎప్పుడైతే నేను వ్యభిచారిగా మరి సమాజంలో గుర్తించబడతానేమో అని భయపడిందో, నేను ఒక నాణ్యాన్ని నేను కోల్పోయాను అని భయపడిందో, అప్పుడు ఏం చేసిందంటే తన ఇంటిలో ఉన్న సామాన్లన్నీ బయటపడేసింది. దేనికోసం, ఆ నాణ్యం కోసం. మొత్తం బూజు పెట్టుకున్న ఇల్లంతా మొత్తం బయటపడేసి తుడపడం మొదలు పెట్టింది. మొత్తం ఇల్లంతా శుభ్రం చేసింది, ఊడ్చుకోవడం మొదలు పెట్టింది. ఆ మూల నుంచి ఒక మూల నుంచి ఊడ్చుకుంటూ వచ్చేసరికి ఆ మూలన ఎక్కడో పడిపోయిన నాణ్యం ఏమైంది, దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా శుభ్రం అయిపోయింది, కోల్పోయిన నాణ్యము దొరికింది. అప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్తోంది, ఓ మీరందరూ కూడా నా దగ్గర రండి, నేను కోల్పోయిన నాణ్యము నాకు దొరికింది, నాతో పాటుగా మీరు సంతోషించండి. నేను సంతోషపడతా ఉన్నా, నేను పోగొట్టుకున్న నాణ్యం మరలా నాకు దొరికింది, నా సంతోషం ఉంది. కాబట్టి నా సంతోషాన్ని నాతో పాటుగా మీరు కూడా సంతోషించండి. కారణము నేను కోల్పోయిన దాన్ని పొందుకున్నా నేను అని ఆమె సంతోషంగా అందరికి చెప్పింది. ఆమె నా సంతోషాన్ని మీరు కూడా భాగస్వాములుగా, సంతోషంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి అని చెప్పింది. దీన్ని యేసుక్రీస్తు చెప్పారు, ఈ యొక్క కథని, ఉపమానాన్ని. ఇది నిజంగా మనం చెప్పుకోవడానికి పిల్లల కథలు కాదు ఇవి. ఇది దీనిలో దేవుని యొక్క గొప్ప మర్మము దాగి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఆ స్త్రీ అనగా సంఘానికి సూచనగా ఉంది. స్త్రీ అనగా సంఘానికి సూచనగా ఉంది. దేవుడు నీకు పరిపూర్ణంగా అధికారం ఇచ్చాడు. పరిపూర్ణ దేవుడికి తగిన గుణలక్షణాలన్నీ కూడా నీలో పెట్టాడు. అయితే నువ్వేం చేసావంటే నీ యొక్క అవిధేయత వల్ల, నీ యొక్క నిర్లక్ష్యం వల్ల దేవుడు నీకు ఇచ్చిన నాణ్యాల్లో ఒక నాణము, వెండి నాణము, విమోచనని నువ్వేం చేసావు, కోల్పోయావు. ఇప్పుడు దాకా నువ్వు అనుకుంటారు, అయ్యో నేను చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆ చర్చ అయినా ఒకటే, ఈ చర్చ అయినా ఒకటే, ఆ పాస్టర్ అయినా ఒకటి, ఈ పాస్టర్ అయినా ఒకటే, ఓ నేను బాగానే ఉన్నా కదా అని నువ్వు అనుకున్నావు. కానీ ఎప్పుడైతే బ్రహ్మహాముని గురించిన వర్తమానం నీకు వినబడిందో, ఇప్పుడు నీవు కోల్పోయిన వెండి నాణము నీకు తెలియాలి. ఇప్పుడు దాకా నీకు తెలియదు. ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసిందంటే నీ యొక్క నాణ్యాన్ని నువ్వు చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. కానీ నువ్వు రోజు మెడలో ఉంటాను చూసుకోలేకపోతున్నావు కదా, నీకు కనపడట్లా. కానీ ఎప్పుడైతే అనుమానం వచ్చి లెక్కించుకున్నావో అప్పుడు ఒక నాణ్యం తగ్గింది అక్కడ. అలాగే నువ్వు ఎప్పుడు చూసుకుంటావు అంటే ఎప్పుడైతే నీ దగ్గరికి కొత్త వర్తమానం వచ్చిందో, ఎప్పుడైతే నీ దగ్గరికి దేవుని యొక్క నిజమైన వర్తమానం వచ్చిందో అప్పుడు చూసుకోవడం మొదలు పెట్టావు. ఏంటి, నా మెడలో ఉన్న 10 నాణ్యాలు ఒక నాణ్యం లేదా, ఒక నాణ్యము లేదా, కోల్పోయాను నేను. ఏంటి బ్రహ్మం ఎవరు, ఆయన వర్తమానం ఏంటి, దీని గురించి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మొత్తం అంతా వెతకడం ప్రారంభం చేయాలి. హల్లెలూయా. ఆ స్త్రీ కోల్పోయిన నాణ్యం కోసం తన ఇల్లంతా ఏ విధంగా ఎతికిందో ఆ స్త్రీ, అలాగే మనము ఏం చేయాలి,
ఎక్కడ వెతకాలి? ఆ సహోదరి ఎక్కడ వెతికింది? ఆమె యొక్క నివాస స్థలం ఏదైతే ఉందో ఆ నివాస స్థలం అప్పటిదాకా బూజు పట్టేసింది, అప్పుడుదా పట్టించుకోలే. ఎప్పుడైతే కోల్పోయానని తెలిసిందో ఈ ఇల్లు కూడా శుభ్రం చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా అంత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దగ్గరికి పోసేసుకొచ్చింది. అందులో కోల్పోయిన వస్తువు ఏదైతే ఉందో అవన్నీ కూడా వెతకడం ప్రారంభం చేసింది, చెక్ చేసింది అన్ని, ఆ వస్తువు ఈ వస్తువు అన్ని వస్తువులు. అప్పుడు ఆమె ఏది కోల్పోయిందో అది ఆ వస్తువులో దొరికింది ఆమెకి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే నీ యొక్క నివాసమైన వాక్యములో నువ్వు రావాలి. ఇప్పుడు నీ హృదయంలో నువ్వు రావాలి. నీ హృదయం అంతా కూడా బూజుతో నిండిపోయింది. నీ హృదయం అంతా నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆది నుంచి ప్రకటన వరకు నువ్వు అన్ని సామాన్లు వాక్యాలన్నీ కుప్పగా పోయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ హల్లెలూయా. నువ్వు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని వాక్యాలు తీసుకొచ్చి ఏం చేయాలి? కుప్పబోయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కుప్పపోసి నువ్వు దాంట్లో ఏది కోల్పోయావో ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, రూతు, నెహమ్యా, ఎస్తేరు అన్ని తీసి నువ్వు వెతుకుతా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు అన్ని వెతుకుతున్నప్పుడు నువ్వు దేనిని కోల్పోయావో అది నీకు దొరుకుద్ది. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తాన్ని పోగు చేయాలి. ఇప్పుడు నువ్వు బైబుల్ని మొత్తాన్ని పోగు చేసి అందులో నీకు ఏది కావాలో ఇప్పుడు నువ్వు బయట తీయాలి. ఇప్పుడు అందులో ఏం కోల్పోయావు నువ్వు? విమోచన. ఆదాము ఈ లోకములకు వచ్చినప్పుడు, ఆదాము ఏదేళ్లలో ఉన్నప్పుడు ఆదాముకు మరణం లేదు. ఆదాము ఏదేళ్లలో ఉన్నప్పుడు ఆదాముకు దుఃఖం లేదు. ఆదాము ఏదేళ్లలో ఉన్నప్పుడు ఆదాముకు వ్యాధి లేదు. ఆదాము ఏదేళ్లలో ఉన్నప్పుడు ఆదాముకి కన్నీరు లేదు. ఆదాము ఏదేళ్లలో ఉన్నప్పుడు ఆదాముకు శత్రువులు లేరు. చూసారా? ఆదాముకి శత్రువులు లేరు. మరి ఇప్పుడు మనకి వ్యాధి ఉంది, దుఃఖం ఉంది, శత్రువులు ఉన్నారు, మరణం ఉంది. అంటే ఇప్పుడు మనం దేన్నో కోల్పోయాం. మన పితృడైన ఆదాము ఏదైతే ఎలాగైతే జీవించాడో ఇప్పుడు మనము కూడా తిరిగి మరలా ఆ స్థితికి వెళ్ళాలి. ఒకవేళ మనం ఆ స్థితికి వెళ్ళకపోతే, ఆ 10 నాణాలు లేకపోతే ఆ స్త్రీ ఎలాగైతే వ్యభిచారిగా గుర్తించబడద్దో, వ్యభిచారిని భర్త ఉంచుకుంటాడా? ఏం చేస్తాడు? నువ్వు నన్ను కాకుండా వేరే వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు, నువ్వు నాకు అవసరం లేదు, నా ఇంటి నుంచి గెట్ అవుట్ అంటాడు ఆయన. ఇప్పుడు దేవుడు కూడా నీవు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయావో, నువ్వు దాన్ని పొందుకోకపోతే ఆయన నిన్ను పరలోకంలో తీసుకోడు. ఆయన నువ్వు పరలోకం వెళ్ళవు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? పవన్ బ్రదర్, ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అన్ని బైబుల్ ఏం చేయాలి? చీపురు తీసుకొని నువ్వు ఓడ్చడం మొదలు పెట్టాలి. ఆది కాండం మొత్తం ఓడు, దాంట్లో నీకేం కనపడుతుంది? ఆది కాండం 18వ అధ్యాయంలో ఇదిగో దేవుడు మానవుడిగా మన పితృడైన అబ్రహాము దగ్గర దిగి వచ్చాడు. అప్పుడు మనం ఆగిపోవాలి. ఏంటి? మన దేవుడు అబ్రహాము దగ్గరికి దిగి వచ్చాడా? ఎలా దిగి వచ్చాడు? మానవుడిగా దిగి వచ్చాడు. ఏం చేశాడు? దిగి వచ్చి అబ్రహాము అంటున్నాడు, అయ్యా నా ప్రభువా అని సాగిలిపడ్డాడు. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? మానవుడిగా ఉన్నాడు. గబగబా ఎదురుగా వెళ్ళాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, తినడానికి రొట్టెలు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు. ఎవరు? అబ్రహాము. మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, ఈ యొక్క ఆది కాండము 18వ అధ్యాయాన్ని ఉదాహరించి అదేం చెప్తున్నారంటే, నా యొక్క రెండవ రాకడ లోతు దినాల్లో జరిగినట్లుగానే నా రెండవ రాకడ జరుగుతుంది. లూకా సువార్త 17, 26, 30 వరకు చెప్పారు ఆయన. నా రాకడ ఎలా ఉంటుందంటే, లోతు దినాల్లో ఏం జరిగిందో మన యొక్క రెండో రాకడలో కూడా అదే జరుగుద్ది. ఏం జరిగింది లోతు దినాల్లో? పవన్ బ్రదర్, ఏం జరిగింది లోతు దినాల్లో? లోతు దినాల్లో లోతు ఒక్కడే కాదు, లోతుతో పాటుగా అబ్రహాము కూడా ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు? శరీరధారిగా దిగి వచ్చాడు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలాగైతే శరీరధారిగా దిగి వచ్చాడో, అలాగే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? లోతు దినాల్లో ఉన్నాము. లోతు దినాలు ఎలాంటివి? తిరుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొచ్చు, వ్యభిచార సంబంధమైన కార్యాలతో లోకమంతా నిండిపోయింది ఆ కాలంలో, సుధమ కాలం అంతా కూడా. అవునా? దేవుడు ఏం చేశాడు? ఆ పాపంతో నిండిపోయింది కాబట్టి నాశనము చేయడానికి దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు.
స్త్రీ పెళ్లి చేసుకోవడము, పురుషుడు వేరొక పురుషుడు పెళ్లి చేసుకోవడము, ఎటు చూసినా కూడా కామ వికార చేష్టలు, భయంకరమైనట్టుగా వ్యభిచార కార్యకలాపాలు సొదొమలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పాపం ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి దేవుడు మానవుడిగా భూమికి దిగి వచ్చాడు. ఆయన లోతు దగ్గరికి రాలా, ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. లోతు అవిశ్వాసకి సూచనగా ఉన్నాడు. లోతు తన యొక్క నాణాన్ని కోల్పోయాడు. లోతు అబ్రహాంతో ఉన్నంత కాలము అబ్రహాము యొక్క వాగ్దానంలో వారసుడై ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము నుంచి లోతు వేరైపోయాడో తనకు కలిగి ఉన్న నాణ్యాన్ని ఆయన ఏమైపోయాడు? కోల్పోయాడు. తన యొక్క విమోచన కోల్పోయాడు. ఎప్పుడైతే కోల్పోయాడో ఆ సొదొమలో అతను పెద్ద మేయర్గా ఇచ్చారు, అతనికి పదవి ఇచ్చారు, అధికారిగా ఉన్నాడు సొదొమలో. అయినా కూడా తన మనసుకు తృప్తి లేదు. ఏదో కోల్పోయినా ఏదో నేను కోల్పోయాను అని వెలితి సొదొమ యొక్క గవం దగ్గర కూర్చొని ప్రతి దినము ఏది కోల్పోయాడో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు లోతు అక్కడ. కానీ దేవుడు లోతు దగ్గర రాలా. ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆయన అంటున్నాడు అక్కడ లూకాసు 17:26-30 ఆయన ఏమంటున్నారంటే, లోతు దినాల్లో జరిగినట్లుగానే నా రెండవ రాకల్లో, మనిషి కుమారుడు రాకల్లో జరుగుతుంది. అంటే లోతు దినాలంటే ఇప్పుడు మనం ఉన్న ఈ కాలం ఎలా ఉంది? అలాగే ఉంది. మీరు వింటున్నారా వార్తల్లో? ఒక స్త్రీ మరొక స్త్రీని పెళ్లి చేసుకోవడం విన్నారా? ఒక పురుషుడు మరొక పురుషుడిని పెళ్లి చేసుకోవడం విన్నారా? ఎంత భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది లోకంలో, ఎంత భయంకరమైన పాపం జరుగుతుంది ఈ లోకంలో. దేవుడు ఈ లోకాన్ని ఆనాడు సొదొమని అగ్నిగానే ఇప్పుడు సొదొమనే ఈ లోకాన్ని దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు. దేవుడు అగ్నితో కాల్చడానికంటే ముందుగా ఏం చేశాడు అబ్రహాం దగ్గర? అబ్రహాము దగ్గరికి మానవుడిగా శరీరధారిగా భూమి మీద దిగి వచ్చాడు ఆయన. అలాగే ఇప్పుడు ఈ కాలంలో ఈ లోకాన్ని నాశనం చేయడానికి అగ్నితో దహించడానికంటే ముందుగా దేవుడు ఈ లోకంలోనికి అబ్రహాం యొక్క సంతానమైన నీ యొద్దకు దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. అబ్రహాం యొక్క సంతానమైన నీ దగ్గరికి కూడా దేవుడు దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు ఆయన? మాంస శరీరములో దిగి వచ్చాడు. అక్కడ అబ్రహాం దగ్గర దేవుడు రక్త మాంసాల దేవుడు దిగి వచ్చాడు. అదే విధంగా అబ్రహాం యొక్క సంతానమైన నీ యొద్దకు దేవుడు కూడా ఆ యెహోవా రక్త మాంసాల దేవుడు దిగి వచ్చాడు. ఎందుకంటే ఆయన నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ నాణ్యమును నీకు ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఒకవేళ ఆ నాణ్యము నీకు లేకపోతే నువ్వు ఎలా ఉంటావు? వ్యభిచారిగా ఉంటావు. వ్యభిచారులు పరలోకం వెళతారా? కాబట్టి నీకు పరలోకం తీసుకెళ్ళాలని దేవునికి ఆశ. కాబట్టి నువ్వు ఏది కోల్పోయావో, మన పితరుడైన ఆదాము ఏదేలో దేని కోల్పోయాడో ఇప్పుడు అదే విధంగా ప్రతి సంతతికి అలాగే వచ్చింది. ఆ మనిషి నుంచి అందరూ అలాగే పాపలుగా పుడుతున్నారు. కాబట్టి మనల్ని తిరిగి మరలా ఆ పూర్వపు స్థితికి తీసుకువెళ్ళాలి. అంతేనా బ్రదర్? పవన్ బ్రదర్? లేదు బ్రదర్, మేము ఇలాగే చచ్చిపోతాం, మేము ఇలాగే వ్యాధులగ్రస్తులు అవుతాం, మేము ఇలాగే ఉంటాం. అది అలాగైతే దేవుడి లోకానికి రావాల్సిన అవసరమే లేదు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాయంటే నిన్ను ఆయన వలే మార్చడానికి, నిన్ను ఆయన వలే సజీవంగా చేయడానికి వచ్చాడు దేవుడి లోకానికి. ఆ సహోదరి ఏ విధంగా అయితే ఆ కోల్పోయిన నాణ్యం కోసం ఏ విధంగా అయితే ఆమె తన ఇల్లంతా వెతికిందో, ఇప్పుడు నీవు కూడా నీవు కోల్పోయిన నిత్య జీవం కోసము, నీవు కోల్పోయిన ఆ సంతోషం కోసము, నీవు కోల్పోయిన ఆనందం కోసము, నీవు కోల్పోయిన దేవుని యొక్క సహాసం కోసము బైబిల్ అంతా ప్రేమ చేసి నువ్వు వెతకాలి. నువ్వు ఇప్పుడంతా కూడా ఎక్కడ కోల్పోయింది, ఎక్కడ పడిపోయింది నా నాణ్యము, నా విమోచన ఎక్కడ ఉంది బైబిల్లో? హల్లెలూయా. నీ విమోచన ఆదికాండ 18వ అధ్యాయంలో ఉంది. దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎప్పుడంటే సొదొమ నాశనానికి ముందుగా దేవుడు మానవ శరీరం ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు అదే విధంగా ఈ లోక నాశనానికంటే ముందు దేవుడు తన పెళ్లి కుమార్తె అయిన సియోను దగ్గర దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర దిగి వచ్చాడు ఆయన. ఎలా అంటే మరలా అబ్రహాము దగ్గర దిగి వచ్చి తన పేరులో సగభాగాన్ని అబ్రహాముగా మార్చాడు. దేవుడు తన కొంత పేరుని అక్కడ ఇచ్చాడు. అబ్రహాం దగ్గర దిగి వచ్చి దేవుడు మానవుడిగా ఏం చేశాడు? తన పేరులో కొంత భాగాన్ని అబ్రహాముకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. మరలా ఇప్పుడు అబ్రహాము సంతానమైన మన దగ్గర దిగి వచ్చి ఏం చేశాడు? పూర్తి పేరు ఇచ్చేసాడు ఆయన. హల్లెలూయా. అంటే నువ్వు కోల్పోయిన నాణ్యము నీకు అక్కడ దొరకాలి. ఇప్పుడు నీకు
నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆది నుంచి ప్రకటన వరకు ప్రతి అధ్యాయం పోగు చేయాలి. దాంట్లో దేవుడు ఏ విషయాన్ని నీ కోసం దాచిపెట్టాడో నిన్ను దాంట్లో నువ్వు కనుగొనాలి. ఆ యొక్క ఆది నుంచి ప్రకటన వరకు నువ్వు ఎక్కడున్నావో నువ్వు దాన్ని చూసుకోవాలి. నువ్వు చూసుకోవాలి. ఇక్కడ నా పేరు బైబిల్లో ఉందా? ఎస్ బ్రదర్, నీ పేరు బైబిల్లో ఉంది. చూడు, అక్కడ బైబిల్లో ఉంటుంది పేరు. పవన్ అని రాసలేదు అక్కడ, రమేష్ బ్రదర్ అని రాసలేదు అక్కడ, తీతు బ్రదర్ అని రాసలేదు అక్కడ, సతీష్ బ్రదర్ రాసలేదు అక్కడ. ఏమని రాసింది? సియోను. హల్లెలూయా. సియోను అనగా ఎవరు? నీవే. ఓ నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు ఆయన. అది ఎవరు? నీవే. నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నువ్వు అన్ని పోగు చేసి నువ్వు ఏది కోల్పోయావో అది పట్టుకోవాలి. లోకం ఏం కోల్పోయింది? విమోచన. విమోచన కోల్పోయారు కాబట్టి మరణిస్తూ ఉన్నారు. విమోచన కోల్పోయారు కాబట్టి దుఃఖపడుతున్నారు. విమోచన కోల్పోయారు కాబట్టి దేవుడి నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏది కోల్పోయామో దాన్ని మనము వెతికి పట్టుకోవాలి. ఎప్పుడైతే నీకు అది దొరుకుతుందో అప్పుడు నువ్వు చెప్పాలి, రండి రండి సోదరులారా, మాతో పాటు మీరు సంతోషించండి. హల్లెలూయా. ఈ రాత్రి మేము చెప్తున్నాము, సహోదరుడా, మీరు మా దగ్గర రండి, మీరు మా దగ్గర రండి. మేము ఏది కోల్పోయామో అది మాకు దొరికింది, మేము పట్టుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో మా జీవాన్ని మేము కనుగొన్నాము, మా దేవుని మేము కనుగొన్నాము, మా నిత్య జీవాన్ని మేము కనుగొన్నాము. సంతోషించండి, రండి, మా దగ్గర రండి, మాతో పాటు సంతోషించండి. హల్లెలూయా. మేము ఏది కోల్పోయామో దాన్ని మేము పట్టుకున్నాం. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం చేసాము? పోగు చేసాం, కొప్పేసాం. మనం అక్కడ మనం కోల్పోయిన దాన్ని మనం దాంట్లో ఏ వచనంలో ఏముందో మొత్తం అంతా కూడా మనం ఏం చేస్తున్నాము? వెతికి వెతికి మన స్థానాన్ని మనం కనుక్కుంటా ఉన్నాం దాంట్లో. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. యెహోవా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లించేదాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ. అపోస్తలుల కాలములో యేసే క్రీస్తుని. ఆమేన్. యూదా గోత్రపు సింహమై 7 ముద్రలు విప్పి ఉన్నాడు. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత
ఈ కాలంలో బయలుపడ్డాడు హృదయో మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించి గ్లోరీ హృదయములను వివేచించేను హల్లెలూయా రూపములు ఈ కాలంలో పడ్డాడు హృదయో మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా. ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించెదము. కుడి పాదము బ్రెన్హాం తామస్సుగా ఈ లోకమునకు ఆమేన్. స్తుతియు మహిమా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా దేవుడు ఎలా వచ్చారు? ఏ రూపంలో వచ్చారు? బ్రెన్హాం రూపంలో వచ్చారు. ఆ ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపి సింహం వలె ఆయన ఆర్భాటించారు. లోతు దినాల్లో అబ్రాహాం దగ్గర దిగి వచ్చిన దేవుడే ఇప్పుడు నీ దగ్గరికి మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలను గాక. యెహోవా దేవుడు బ్రెన్హాం రూపంలో ఈ లోకంలో దిగి వచ్చాడు. ఆయన
అదే నీవు కోల్పోయిన విమోచన. ఎప్పుడైతే ఆయన నీ కోసం దిగి వచ్చాడని ఎరిగి ఉంటావో, నువ్వు పట్టుకుంటావో, అప్పుడు నువ్వు కోల్పోయిన విమోచన మరలా నువ్వు తిరిగి పొందుకున్నట్టే. హల్లెలూయా. ఆ కోల్పోయిన విమోచన ఈ చివరి కాల యొక్క వర్తమానంతో నీకు వస్తా ఉంది. హల్లెలూయా. ఈ చివరి కాల సమయంలో ఒక ఏలియా ఈ లోకానికి రావాలి. ఇది ముగింపు కూడి కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చిన వర్తమానికుడిని ఘనపరచము మా యొక్క పరిచర్య. ఈ చివరి కాల సమయంలో ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఏలియా వచ్చి ఏం చేయాలి? సమస్తం, యేసుక్రీస్తు చెప్పారు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్నమాట నిజమే. ఏలియా రావాలి, ఆయన ఆ సమస్తాన్ని ఏం చేయాలి? ఆయన చక్కబెట్టాలి. అంటే బైబిల్లో ఉన్న మర్మాలన్నీ కూడా తికమగ్గ ఎవరికి అర్థం కాకుండా పెట్టాడు దేవుడు. జిగ్జాగ్ చేసి పెట్టాడు దేవుడు. ఎవరికి అర్థం కావవి. ఇప్పుడు అవన్నీ అర్థం కావాలంటే ఎవరు రావాలి? ఒక వర్తమానికుడు రావాలి. ఆ వర్తమానికుడు ఎవరై ఉండాలి? ఏలియా అయి ఉండాలి. ఆ వర్తమానికుడు రావాలని బైబిల్లో ఎక్కడ రాసింది? మలాకి 4:6లో రాయబడి ఉంది. ఆ ఏలియా వచ్చి ఏం చేయాలి? సమస్తమును చక్కబెట్టాలి. అంటే దేవుని యొక్క కుమారులు ఏదైతే కోల్పోయారో వారు కోల్పోయిన సమస్తాన్ని చక్కబెట్టి వారికి ఇవ్వాలి ఆయన. ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి యొక్క విశ్వాసము, నీవు కోల్పోయిన నిత్య జీవము, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి పోగు చేసి నీకు ఎవరివ్వాలి? ఏలియా నీకు ఇవ్వాలి. అది ఏలియా మినిస్ట్రీ, అది ఏలియా పరిచర్య. ఎవరైతే ఆ మలాకి 4:6లో ఉన్నటువంటి ఏలియాని గుర్తిస్తారో వారు పరిశుద్ధ గ్రంథంలో తమ యొక్క స్థానాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా బైబిల్లోని మనకేం చేశాడు? ఆయన జ్యూస్ తీసి ఇచ్చాడు. ఆయన ఆది కాండంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. 52 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటో చెప్పారు మనకి ఆయన. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాలు దాని యొక్క సారాంశం ఏంటో మనకి చెప్పాడు. అంటే మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆ వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడో మనం గ్రహించగలిగితే చాలు, నీ యొక్క స్థితి అంటే నీకు అర్థమైపోద్ది. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఏం చేశాడు? మిక్సీలో వేసి జ్యూస్ చేసి దాంట్లో ఉన్న మనకు అవసరం ఏదైతే ఉందో ఆ రసాన్ని మాత్రమే గ్లాసులో వేసి నీకు ఇచ్చాడు ఆయన. అదే నిత్య సువార్త. ఆ నిత్య సువార్త దూత యొక్క వర్తమానమే మీకు గత 2 రోజులుగా మేము బోధిస్తా ఉన్నాము. ఆ నిత్య సువార్త వర్తమానికుడు ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఏ రూపంలో రావాలి, ఏ రంగులో రావాలి, ఏ ప్రాంతంలో రావాలి, వచ్చి ఏం చేయాలి, ఏ వర్తమానం ఇవ్వాలి అనేది ప్రతిదీ కూడా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయన రాబోయే కలర్ కూడా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయన రాబోయే ప్రాంతం కూడా బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఒక వర్తమానికుడు పంపిస్తే మనం ఎక్కడా తప్పిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి దానికి సంబంధించిన అనేక సూచనలు మనకు చూపిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి మనము ఈ పొందుకున్న ఈ సంతోషానికి గల కారకుడు ఎవరై అంటే దేవుడు పంపిన వర్తమానికుడు. ఆయన ఎవరై అంటే ఏలి ఆత్మ కలిగిన వాడు మాత్రమే ఈ యొక్క వర్తమానం మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి మేము చెప్తూ ఉన్నాం మీకు సహోదరుల భీంపూర్ యొక్క సహోదరులకు అందరికీ మేము చెప్తూ ఉన్నాము, మేము సంతోషపడుతూ ఉన్నాము. ఎందుకంటే మేము మరణాన్ని మా నుంచి తొలగించుకున్నాం. మేము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాము. మేము సంతోషపడుతూ ఉన్నాము. మాకు వ్యాధి లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, వ్యాధులు లేదు. మేము సంతోషపడుతూ ఉన్నాము. రండి మాతో పాటు మీరు కూడా వచ్చి సంతోషించండి. ఈ సత్యాన్ని మీరు అంగీకరిస్తే మీకు మరణము లేదు. ఎందుకంటే దేవుడు ఆ మరణాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. 2వసారి మరలా ఆయన మారు రూపంలో మరొక పేరుతో క్రీస్తు బృందంగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. కాబట్టి మీరు రండి, మాతో పాటు మీరు సంతోషించండి. అపోస్తలుడైన పౌలు తెలుసు కదా, పౌలు గారు గొప్ప వర్తమానికుడు. పౌలు గారు గొప్ప వర్తమానికుడు, ఒక యవనస్తుడు, ఉన్నతమైన విద్యను చదివినవాడు ఆయన. ఆ సమయంలో తన తండ్రి యొద్ద అనుమతి తీసుకొని ఆ రోజుల్లో గొప్ప ప్రసంగికుడు గమలీయేలు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ధర్మశాస్త్రానికి సంబంధించిన ట్రైనింగ్ పొందాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను గొప్ప విశ్వాసం అనుకున్నాడు పౌలు గారు. నాకు బైబిల్లో ఏ మర్మము నాకు తెలియకుండా లేదు అనుకున్నాడు బైబిల్లో. కానీ ఒక రోజున ఆయనకి చెవులకు ఒక వర్తమానం వినపడింది. అదేంటి అంటే, ఇదిగో ఈ మానవుడైన యేసే క్రీస్తు అయి ఉన్నాడు అనే శబ్దము ఆయన చెవులకు వినపడింది.
చలించుకోలేకపోయాడు పౌలు, జీర్ణించుకోలేకపోయాడు పౌలు. ఇదేంటి మన దేవుడు యెహోవా కదా అని పైన ఉంటాడు కదా, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇదేంటి ఆ యెహోవా ఇక్కడ భూమి మీద ఉన్నాడని చెప్తున్నారు. కాబట్టి ఈ వర్తమానము తప్పైన వర్తమానము అనుకున్నాడు పౌలు. అంతకుముందు ఆయన పేరేంటి, సౌలు అని అనుకుంటాడు. ఆ విధంగా ఎక్కడైతే యెహోవా పేరుతో కాకుండా యేసు పేరుతో ప్రార్థనలు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు అభ్యంతరపరిచి వాళ్ళ అవసరమైతే కొట్టి ఇంకా అవసరమైతే చంపడానికైనా మద్దతు ఇస్తా ఉన్నాడు. ఎవరు? మనము నమ్ముతున్నటువంటి చివరి అపోస్తులుడు పౌలు గారి ఫస్ట్ జీవితము. వర్తమానాన్ని ఎవరైతే యేసు అని చెబుతున్నారో వారు ఏం చేస్తాడు, ఈయన హింసిస్తున్నాడు అని రాయబడింది అపోస్తుల కార్యాల్లో. హింసిస్తున్నాడు ఆయన. హింస భారంగా ఉంది సంఘం మీద, ఆనాటి సంఘం మీద. వాళ్ళందరూ కూడా ఇదిగో యెహోవా ఇదిగో ఈ రూపంలో దిగి వచ్చాడు అని బోధిస్తూ ఉంటే ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వారి మీద హింస బాగా ఎక్కువగా ఉంది. వారిలో ఈ యొక్క పౌలు కూడా బలంగా చేస్తున్నాడు. ఇంకా ఎక్కడైతే యెహోవాని కాకుండా యేసును ఆరాధన చేస్తున్నారో పౌలుకి ఇంకప్పుడు ప్రత్యక్షత రాలా. యెహోవాయే యేసు అనే ప్రత్యక్షత లేనప్పుడు ఆయన మన దేవుడైన యెహోవా ఆయన పేరు కాకుండా ఎవరైతే యేసు అని ఆరాధన చేస్తున్నారో వారిని హింసించడానికి ఎక్కడా కూడా వెనకాడలేదు ఆయన. అనుకుంటున్నాడు నేను మొత్తం కలిగి ఉన్నాను అనుకున్నాడు ఆయన. కానీ ఒక రోజున దమస్కు మార్గంలో క్రైస్తత్వం బాగా పెరిగిపోయింది. అక్కడున్న ప్రజలందరూ కూడా వారి యొక్క సంఘాల్లో ఇదిగో యెహోవా పేరుతో కాకుండా యేసు పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆరాధన చేస్తున్నారు. కొత్త పేరు అది. ఆ కాలానికి యేసు అనేది ఆ కాలంలో కొత్త పేరు అది. ఈ బైబిల్లో లేని పేరుని అక్కడ ఆ దమస్కులో వాళ్ళందరూ కూడా సంఘం పెరిగిపోయింది, ఆరాధన చేస్తున్నారని ఆ యొక్క పౌలుకి వినబడినప్పుడు ఆయన తనతో పాటు కొంతమందిని వేసుకుని గుర్ర ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఆ గుర్ర మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు పౌలుతో మాట్లాడాడు. పౌలా, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు, నేనెవరిని హింసించాను? ఎందుకు హింసించలేదు? నేను మానవుడిగా ఈ లోకానికి వస్తే నీవు నా యొక్క సంఘాన్ని నువ్వు హింసపాలు చేస్తున్నావు. నా సంఘంలో ఉన్న వారిని అనేకులు చంపుతూ ఉంటే నువ్వు దానికి మద్దతునిస్తూ ఉన్నావు. నీవు నా యొక్క పరిచర్యకి ఎదురు రావటము అసాధ్యము. ముని కొనలకు ఎదురుతున్నట అసాధ్యము. ముళ్ళున్నప్పుడు దాన్ని నువ్వు తనగలవా? అలాగే ఇప్పుడు నా వర్తమానం ఎలాంటిది, ముళ్ళు లాంటిది. నువ్వు దాన్ని తనటం నువ్వు దాన్ని ఆపాలనుకోవటం నీకు అసాధ్యం, నువ్వు చేయలేవు దాన్ని అని చెప్పాడు. అయ్యో నీ వర్తమానం నేనెందుకు ఆపాను ప్రభువా? ఎందుకంటే ఆయనకు అర్థం కాల ఎవరు ఇక్కడ నిలబడింది. నీ వర్తమానం నేనెందుకు ఆపాను? నేను ఏ వర్తమానం ఆపుతున్నాను? ఎవరైతే ధర్మశాస్త్రంలో లేని పేరుని చెబుతున్నారో, ఎవరైతే బైబిల్లో లేని పేరుని మాట్లాడుతున్నారో, ఎవరైతే యెహోవాని కాకుండా కొత్త పేరు చెప్తున్నారో వారిని కదా నేను హింసించేది. నిన్నెందుకు హింసిస్తున్నాను నేను? పౌలు, ఆ ధర్మశాస్త్రంలో నా గురించి రాయబడింది కదా, నేనే మరలా ఈ లోకానికి దిగి వచ్చాను. హల్లెలూయా. నీవు హింసించే యేసునే నేనే. నువ్వే నన్ను తిరస్కరిస్తున్నావు, నువ్వే నన్ను అవమానిస్తున్నావు, నువ్వే నా సంఘాన్ని హింసల పాలు చేస్తా ఉన్నావు. పౌలు అనుకుంటున్నాడు నాకు మొత్తం తెలిసిపోయింది అనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు పొందుకుంటాడు ఆయన. ఏది కోల్పోయాడో అది దమస్కు మార్గంలో పొందుకుంటాడు పౌలు. హల్లెలూయా. ఏం పొందుకుంటాడు పౌలు అక్కడ? నీకు కోల్పోయిన నాణ్యం ఏంటి? విమోచన. ఆ పౌలుకి ఏ రూపంలో వచ్చింది? అది యేసు అనే రక్త మాంసాల దేహం రూపంలో పౌలుగా కనబడింది అక్కడ. ఇప్పుడు పౌలు అనుకుంటున్నాడు దేవుడు అంటే ఆత్మరూపిగా పయనలేడు, కానీ ఇప్పుడు దేవుడు ఇదిగో నా కొరకు రక్త మాంసాలతో దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా పౌలు యొక్క హృదయం ఎటుంది? దేవుడు అంటే పైకి చూస్తున్నాడు. ఇప్పుడు దమస్క మార్గంలో కలిసిన తర్వాత ఇప్పుడు దేవుడిని ఎక్కడ చూస్తున్నాడు? దేవుడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు మానవ శరీరంలో. హల్లెలూయా. ఇప్పుడు దమస్కు మార్గంలో పొందుకున్నాడు పౌలు. ఏదైతే కోల్పోయాడో ఆ నాణెము పౌలుకి దమస్కు మార్గంలో దొరికింది. ఆయనకి ఏంటి ఆ నాణెము? దేవుడు సశరీరుడిగా రక్త మాంసాలతో ఉన్నాడనే నాణెము పౌలుకి దమస్కులో దొరికింది అక్కడ. ఈ రాత్రికాల సమయంలో నీకు దొరకాలి ఇప్పుడు ఈ నాణ్యం. అదేంటంటే యెహోవా సశరీరుడిగా క్రీస్తు బేరంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. యెహోవా సశరీరుడిగా తన రెండవసారి పరిచర్యలో ఇండియాలోకి దిగి వచ్చాడని నీకు దొరకాలి ఇప్పుడు ఈ యొక్క నిజమైన విశ్వాసం అయితే. నువ్వు కూడా నిజమైన పౌలు అయి ఉంటే హల్లెలూయా, నీకు దొరకాల నాణ్యము. ఎలా? ఏ రూపంలో? రక్త మాంసాల దేహంలో నువ్వు దేవుడిని చూడగలగాలి. పౌలు ఏ దేహంలో చూశాడు దేవుణ్ణి?
ఆయన పైన చూసినంత కాలము ఆయనకి ఆ నాణ్యం దొరకలే. కానీ ఎప్పుడైతే కింద చూశాడో ఆయనకి ఏది కోల్పోయాడు అర్థమైపోయింది ఆయనకి. అబ్రాహాం కూడా దేవుడు పైన చూసినంత కాలం కూడా అబ్రాహాంకి తన పేరులో మార్పు లేదు, తన జీవితంలో మార్పు లేదు, ఏమీ లేదు అబ్రాహాంకి. కానీ అబ్రాహాం ఎప్పుడైతే రక్త మాంసాలు దేహం దిగి వచ్చాడు, దేవుడు చూశాడో అప్పుడు అబ్రాహాం యొక్క జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క జీవితం కూడా మారాలంటే దేవుడు నువ్వు ఇప్పుడు ఎక్కడ చూడాలి? ఇప్పుడు రక్త మాంసముల దేహంలో దేవుడు నువ్వు కనుగొనాలి. ఇప్పుడు నువ్వు రక్త మాంసాల దేహంలో ఎప్పుడైతే నువ్వు కనుగొంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది. నువ్వు కోల్పోయిన స్థితిని మరణాలు పొందుకుంటావు. నువ్వు మరణము లేని వాడిగా నువ్వు ఈ లోకంలో ఉంటావు. అందుకోసం మేము చెప్తున్నాం, రండి బ్రదర్, మేము పొందుకున్నాం ఆ దేవుడు, మేము కనుగొన్నాము. రక్త మాంసాల దేహాలు మేము కనుగొన్నాం ఆయన్ని. ఇదిగో ఆయనే పరలోకం దిగి వస్తున్నాడు ప్రకటన 10వ అధ్యాయంలో. ఆయన బలిష్ఠంగా ప్రకటన 10లో కిందకి దిగి వస్తున్నాడు. ఆయన ఒక పాదం భూమి మీదను మరొక పాదము సముద్రం మీదను మోపాడైన. అనగా ఒక పాదము అమెరికాలో మరొక పాదము ఇండియాలో మోపి సింహంలో ఏర్పాటించాడు ఆయన. అప్పుడు 7 ఉరుములు వాటి క్రమం ప్రకారంగా అక్కడ మోగినవి. ఆ 7 ఉరుములు ఏం దాగింది? దేవుని యొక్క కొత్త పేరు దాగింది ఆ 7 ఉరుముల్లో. ఆయన రెండవ రాకడలో అమెరికాలోకి ఇండియాలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క కొత్త పేరు ఏంటో మనకు అర్థమవుతోంది. ఆ దేవుని యొక్క కొత్త పేరు ఎవరైతే పొందుకుంటున్నారో వారు వాగ్దాన కుమారుని పొందుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకుని పొందుకోవడానికంటే ముందుగా అబ్రహాము ఏం పొందుకున్నాడు? ముందుగా అబ్రహాముకు ముందుగా వాగ్దానం ఉంది. ఆ తర్వాత అబ్రహాం రెండోది దేవుడు ఏం చేశాడు? పేరు మార్చాడు. మూడోదిగా ఏం చేశాడు? శరీరాన్ని మార్చాడు. నాలుగోది ఏం జరిగింది? అక్కడ వాగ్దాన కుమారుడు వచ్చేసాడు అక్కడికి. హల్లెలూయా. అందరూ జరిగింది ఆదికాండంలో. అబ్రహాంకు దేవుడు ముందు ఏం చేశాడు? ఇదిగో నీ దేశాన్ని విడిచి బయటికి అన్నాడు. అన్నాడా? అబ్రహాం ఏం చేశాడు? బయటికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం మరలా దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. అబ్రహాము నుండి అబ్రహాముగా పేరు మార్చాడు. పేరు మార్చాడు. ఆ తర్వాత అబ్రహాంకి మరలా కుమారుడు పుట్టాలంటే వాళ్ళ యొక్క శరీరాలు ఎలా ఉన్నాయి? మృత తుల్యమైపోయి ఉన్నాయి. శారా యొక్క గర్భంలో బిడ్డ పుట్టడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు శరీరాన్ని మార్చాలి. కాబట్టి శరీరాన్ని ఏం చేశాడు? ఆయన మార్చాడు. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం బట్టి బయటికి పిలువబడ్డాడు. రెండవది ఏం చేశాడు? పేరు మార్చుకున్నాడు. మూడవది ఏం చేశాడు? శరీరాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత ఎవరిని చూశాడు? వాగ్దాన కుమారుని చూశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సంతానమైన నీకు కూడా దేవుడు అదే చేశాడు ఆయన. ఇప్పుడు నేను అనేక సంఘశాఖల నుంచి దేవుడు నిన్ను బయటికి పిలుచుకొచ్చాడు ఆయన. బయటికి పిలిచిన నీకు తన నిత్యనామాన్ని ధరింపజేశాడు ఆయన. నిత్యనామాన్ని ధరింపజేశాడు నీకు. ఇక నీ యొక్క శరీరాన్ని మారుస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఈ శరీరం ఎలాంటి శరీరం అంటే మృత తుల్యమైన శరీరం నుంచి యవనులుగా మనం మారిపోతున్నాం. మనం ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు యవనులుగా మనం మారిన మనము మన యొక్క నిజమైన ఇస్సాకుగా మనం చూడబోతున్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ కూడా ఒక క్రమం ప్రకారంగా చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఈ చివరికాల సమయంలో అలాగే మనం కూడా మా స్వజనంలోంచి బయటకు వచ్చాం. అవునా బ్రదర్? చూడండి, ఇప్పుడు మన దేవాజీ బ్రదర్ ఊర్లో ఎంతమంది ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళ యొక్క విశ్వాసానికి దేవాజీ బ్రదర్ యొక్క విశ్వాసానికి వ్యత్యాసం ఉంది. కారణము ఆయన అబ్రహాము తన స్వదేశంలోంచి బయటికి పిలిచినట్లుగానే దేవుడు సహోదరుడు దేవాజీ బ్రదర్ని బయటికి పిలిచాడు ఆయన. ఆ తర్వాత ఆయన నూతన నామాన్ని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన యొక్క శరీరము రూపాంతరపరచబడబోతుంది అతి త్వరలో. ఇప్పుడు ఆయన వాగ్దాన కుమారుడు నిజమైన ఇస్సాకును చూడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఈ విషయాలన్నీ కూడా ఎలా కనుగొంటున్నామా అంటే, నువ్వు ఏదైతే కోల్పోయినా ఎరిగి ఉన్నావో ఆ కోల్పోయిన దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా నువ్వు గ్రహించగలుగుతావు. ఇవన్నీ నువ్వు గ్రహించగలగాలి అంటే ఈ గడియకు సంబంధించిన వర్తమానికుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. మెస్సియాని చూడాలంటే ముందుగా ఎవరిని గెలవాలి? మనం ఏం చేయాలి? ముందు మెస్సియాని చూడాలి అంటే ముందుగా ఏలియాని గెలవాలి. నువ్వు మెస్సియాని చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం డైరెక్ట్ పిఎం దగ్గరికి వెళ్ళగలం. మనం పిఎం దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి? ఆ పిఎంకి ఒక పిఎం ఉంటాడు. సీఎంకైనా పిఎంకైనా రాష్ట్రపతికైనా ఎవరికైనా కింద ఒక పిఎం ఉంటాడు. మనం ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అయ్యా మేము ఆయన కలవాలనుకుంటున్నాం, ముందు ఆయన కలవాలి. కాబట్టి మెస్సియా రావడానికంటే ముందుగా కూడా ఆయనకి మార్గం సరళం చేసేవాడు ఉండాలి ఈ లోకంలో. ఆయన మొదటి రాకడలో మెస్సియాని పరిచయం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను ఏలియాకు ఆత్మ కలిగి ఆయనకంటే ముందుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన.
ఆయన గురించి చెప్పడానికి, పర్మిషన్ ఇవ్వడానికి, నువ్వు ముందుకు వెళ్ళడానికి, దేవుడు ఏం చేశాడు ఆ కార్యాలను నీకు వివరించి చెప్పడానికి ఆ ఏలి ఆత్మ మొదటి రాకడలో ముందు దూతగా ఈ లోకానికి వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ రెండవ రాకడలో నువ్వు మరలా మెస్సియాని కలవాలంటే ఆయన కలవడం కంటే ముందుగా ఏలియా యొక్క పరిచయం కదా కలవాలి నీకు. ఏలియాని కలవాలి నీవు. ఈ రెండవ రాకడలో ఆయనకంటే ఆయనకు ముందు దూతగా ఈ చివరికాల సమయంలో ఒక వర్తమానికుడు రావాలి. ఆ వర్తమానికుడే ఇండియా దేశంలోకి వచ్చాడు. ఆయన ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన ప్రకటన 17లో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ప్రకటన మరి 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా 1963వ సంవత్సరంలో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ బలిష్ఠుడైన దూతము మేఘము రూపంలో దిగి వచ్చాడు. ఆ మేఘములో 7 దూతల సముదాయం ఉన్నది. ఆ 7 దూతల సముదాయంలో 7వ వాడే ఆ ఏలి ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. ఆ ఏలియాని కనుగొంటే తప్ప నీవు నిత్య జీవానికి మార్గాన్ని కనుగొనలేవు. లేదండి మా పాస్టర్ చాలా బాగా ప్రార్థన చేస్తారండి, మంచి ప్రసంగం చేస్తారండి, ఎట్టి పరిస్థితుల్లో కనుగొనలేవు. ఎందుకంటే నీవు ఆ యొక్క జీవ మార్గాన్ని ఇచ్చేవాడిని కనుగొనలేవు. ఆయన ఏలియా ఉన్నాడు. సమస్తాన్ని చక్క పెట్టేవాడిని నువ్వు కలవాలి. ఆయన సమస్తాన్ని పోగు చేసి నీకు ఇస్తాడు. ఆయనే ఈ గడియకు సంబంధించిన ఏలియా ఉన్నాడు. ఆయన కలగకుండా నువ్వు పరలోకము వెళ్ళలేవు. చూసారా, పౌలు గారు కూడా ఏమనుకున్నారు? నేను దేవుని యొక్క భక్తున్నే, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడినే, బైబిల్ పాటించేవాడినే, యెహోవా భక్తున్నే అనుకున్నాడు. కానీ యెహోవా శరీర దగ్గరికి వస్తే చూడలేకపోయాడు. నేటి పరిస్థితి కూడా అలాగే ఉంది. మా సంఘం మంచిదే, మా సంఘంలో గొప్ప సంఘం ఆరాధన జరుగుతోంది, గొప్ప ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి, మంచిదే, చాలా మంచిది. అయితే ఈ గడియలో దేవుడు దిగి వచ్చాడు తెలుసా మీకు? ఈ గడియలో దేవుడు మానవుడిగా వచ్చాడు మీకు తెలుసా? తెలుసుకోకపోతే నీవు కూడా పౌలుగా మారిపోయి ఎలాగైతే ఉన్నాడో నీ విశ్వాసం కూడా అలాగే ఉంటది. పౌలుగా ఎలా మారాడు? పౌలుగా ఎలా మారాడు? సౌలు దేవుడు అంటే పైన ఉన్నాడు నమ్ముతున్నాడు, కానీ పౌలు ఇదిగో దేవుడు కింద ఏమన్నా నమ్ముతున్నాడు. సౌలు పౌలు అయ్యాడు. ఎలా అంటే పైన చూసే సౌలు కింద చూసే పౌలుగా మారాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా మీరు సౌలుగా ఉన్నారు. మీరంతా మీరేమవ్వాలి? ఇప్పుడు పౌలుగా మారాలి. పౌలు దేవుడిని కింద చూశాడు ఆయన. హల్లెలూయా. మానవ శరీరంలో దేవుడు దిగి వచ్చాడు అని పౌలు దేవుని కిందే చూశాడు ఆయన. నేటి క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుడు అంటే పైకి చూస్తున్నారు. వాళ్ళందరూ సౌలులే. ఆయన పౌలుగా మారాలి. దేవుడు అంటే ఇదిగో ఇక్కడ ఈ భూమి దిగి వచ్చి ముద్రలు పగలగొట్టిన బ్రహ్మాములో దేవుడు ఉన్నాడు. ఈ భూమి దిగి వచ్చి 7వ ముద్ర పగలగొట్టిన క్రీస్తు తామస్లో దేవుడు ఉన్నాడని ఆ పౌలుగా నువ్వు మారాలి. దేవుడు అంటే మానవుడిగా ఉన్నాడని పౌలుగా నువ్వు మారాలి. అప్పుడే నువ్వు కోల్పోయిన నాణ్యాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. సహోదరులరా, మాతో పాటు రండి, సంతోషించండి. మేము నిత్య జీవాన్ని పొందుకున్నాము. మేము దేనైతే కోల్పోయాము, మేము దేవుడిని కోల్పోయాము, ఆ దేవుడిని మేము పట్టుకున్నాము. ఇప్పుడు మేము నిత్య జీవాన్ని కోల్పోయాము, ఆ నిత్య జీవాన్ని మేము పట్టుకున్నాము. ఇప్పుడు మేము సంతోషపడుతున్నాము. మీరు మాతో పాటు రండి, సంతోషించండి. హల్లెలూయా. సంసోను చూడండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తా, చాలా సమయం అయింది. సంసోను చూడండి. సంసోన్ని దేవుడు ముందుగానే అధికారంతో పంపించాడు. అవునా? తెలుసు కదా సంసోను. బైబిల్లో సంసోను మీకు తెలుసు కదా, అధికారంతో వచ్చాడు భూమి మీదకి. భూమి మీదకి వచ్చిన సంసోను లోకంలో పడిపోయాడు. దెలీలా మోసంలో పడిపోయాడు సంసోను. దెలీలా మోసంలో ఏం పడిపోయాడు? తన భార్యను చేసుకున్నాడు. ఆ భార్య మోసం చేసి వెళ్ళిపోయింది, వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత మరలా వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వేశ్య. ఈ దెలీలా ఎవరు? ఒక వేశ్య. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. ఈయన ఎవరు? దేవుని కుమారుడు. పరలోకం నుంచి అధికారంతో వాగ్దానంతో దిగి వచ్చాడు కుమారుడు ఈ యొక్క లోకానికి. సంసోను ఎలా వచ్చాడు? తనకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృద్ధాప్య సమయంలో వాగ్దానంతో దిగి వచ్చాడు ఆయన. జకర్యాకి వచ్చినాడు, శారాకి వచ్చినట్టుగానే ఈ యొక్క మనోహకి తన యొక్క భర్తకి ఇద్దరికి కూడా ఆయన వాగ్దానముతో ఈ యొక్క సంసోను ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఈ సంసోను ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఆయన చూడడానికి పెద్ద హైట్ లేడు. ఆయన చూడడానికి 5 అడుగులు ఉన్నాడు. ఆయన సంసోను బలశాలి కాదు, ఆయన బక్కగానే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ, యెహోవా ఆత్మ ఎప్పుడైతే బలముగా సంసోను మీద దిగి వస్తా ఉందో అక్కడున్న వాళ్ళందరికంటే బలవంతుడు ఆయన. ఇప్పుడు ఇక ఆయన ముందు ఏది కూడా నిలబడలేదు. ఇక టన్నులు బరువు ఉన్న ఇనప గేట్లు కూడా భుజాల మీద పెట్టుకుని కొండెక్కేస్తున్నాడు ఆయన. యుద్ధం చేయడం మొదలు పెడితే వేల సంఖ్యలో చంపేస్తున్నాడు ఆయన.
అది ఆయన బలం కాదు, సొంత బలం కాదు, అది ఆయనలో ఉన్న దేవుని యొక్క శక్తి అది. ఇప్పుడు ఆయన ఎటు వెళ్ళిపోయాడు? ఆయన ఒక వేష దగ్గరికి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోయాడో ఇప్పుడు ఆ లోకం ఆయన్ని ఒక్కొక్కటిగా ఒలిచేస్తా ఉంది. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని తీసేస్తా ఉంది. చివరికి తన యొక్క రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని అక్కడ బట్టబయలు చేసే విధంగా ఆమె ఆ ఒత్తిడి చేసింది. ఆ స్త్రీ, ఆ వేశ్య. చివరికి తనలో ఉన్న బలం ఏంటో, దేవుడు తన బలాన్ని ఎక్కడ దాచాడో, తన జుట్టుని ఏమై ఉందో ఆ రహస్యాన్ని ఏం చేశాడు? చెప్పేశాడు. ఎప్పుడైతే సంసోను ఆ రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పేశాడో, ఆ రహస్యాన్ని విన్న ఆ స్త్రీ ఏం చేసింది? తన తల మీద ఉన్న 7 గణల్ని కత్తిరించేసింది, తీసేసింది. ఇప్పుడు ఆయన పొందుకున్న అధికారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఆయన కోల్పోయాడు. చూసారా? మిగతా వాళ్ళేమో పొందుకుంటున్నారు, ఈయనేమో వాగ్దానంతో దిగి వచ్చాడు, అధికారంతో ఉన్నాడు. ఆయన ఆ దగ్గర విమోచన అన్ని ఆ సామర్థ్యం ఆయన దగ్గర దేవుడు ఉంచాడు ఆయనకి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఉన్నదాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని కోల్పోతాడు ఆయన. చివరి సమయంలో అతను ఎప్పుడైతే దాన్ని కోల్పోయాడో ఆ ముగింపు సమయంలో ఫిలిష్తీయులు వచ్చి పట్టుకొని బంధించి ఒక పెద్ద గుళ్ళ నుంచి పెట్టారు, తీసుకెళ్ళి అక్కడ. అప్పుడు తెలిసింది దానికి ఏం కోల్పోయాడు. అప్పుడు అర్థమైంది దానికి ఏం కోల్పోయాడు. అప్పుడు అంటున్నాడు, ఆ 2 స్తంభాల మధ్యలో కట్టవేయబడిన సంసోను అక్కడ నిలబడి అంటున్నాడు, ప్రభువా నేను చాలా తప్పు చేశాను, నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశాను. నేను సరైన రీతిలో నేను వాడలేకపోయాను, లోకంలో పడిపోయాను, వ్యభిచారంలో పడిపోయాను, ఈ లోకం లాగేసింది, పాపంలో పడిపోయాను. ప్రభువా ఈ యొక్క పాపుల చేతిలో చనిపోవడానికి నాకు అనుమతించొద్దు, నన్ను ఒక్క అవకాశం నాకు దయచేయి, చివరి అవకాశం. ప్రభువా ఆయన అంటున్నాడు అక్కడ, ఈ 2 చేతులు కట్టబడి 2 కళ్ళు పీకి వేశారు ఆ శత్రువులు, ఒంటి నుండి దెబ్బలతో ఉన్నాడు. ఈ 2 చేతులు మరి బంధించబడి ఉన్నాయి. ఆ 2 చేతులు బంధించబడిన ఆ శరీరంతో అక్కడ నిలబడి అంటున్నాడు ఆ సంసోను, ప్రభువా కేవలం మరొక్కసారి. హల్లెలూయా. ఆ సంసోను, ప్రభువా కేవలము మరొక్కసారి నాకు నీ యొక్క ఆత్మను ప్రసాదించు, చివరి అవకాశం. ఎందుకంటే ఆయన బంధించబడి ఉన్నాడు. చూసారా? ఇప్పుడు దేవుడు ఏం చేశారు? సంసోను ప్రార్థించిన రీతిగానే దేవుడు సంసోనికి అవకాశం ఇచ్చారు. దేవుడు తన యొక్క జుట్టును మొలిపించడం ప్రారంభం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే తన జుట్టు మరడం ప్రారంభం చేసిందో మరలా తాను కోల్పోయిన ఆ శక్తి, ఆ అధికారము మరలా తిరిగి పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభుని నువ్వు అదే స్థితిలో బంధించబడి ఉన్నావు ఇప్పుడు పాపంలో. ఈ చివరి దశలో నీవు ఉన్నావు, ముగింపు దశలో నీవు ఉన్నావు. నువ్వు అడగాలి ప్రభుని, ప్రభువా కేవలము మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను మామూలు పొందాను, నేను ఏదైతే కోల్పోయానో దాన్ని పొందుకుంటాను. నేను నువ్వేం కోల్పోయావు? నిత్య జీవాన్ని కోల్పోయావు, దేవునితో సహవాసం కోల్పోయావు. ప్రభుని అడగండి, ప్రభువా కేవలము మరొక్కసారి ఒక అవకాశం నాకు ఇవ్వండి. మేము ఏదైతే కోల్పోయామో దాన్ని మేము పొందుకుంటాం. హల్లెలూయా. పొందుకుంటారా బ్రదర్? హల్లెలూయా. కాబట్టి సంతోషించండి. మేము కోల్పోయిన సమస్తాన్ని మరలా తిరిగి పొందుకున్నాము. ఎలా పొందుకున్నామంటే, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టి మాకు చూపించాడు అవన్నీ. బైబిల్లో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కుప్పగా వేసి దాంట్లో మేము ఏదైతే కోల్పోయామో, మా వాగ్దానం ఎక్కడుందో, మా స్థానం ఎక్కడుందో మేము వెతికి కనుగొని మా యొక్క లేఖన మీదకి వెళ్ళి మేము నిలబడ్డాం అక్కడ. అదే మేము కోల్పోయిన స్వాస్థ్యం తిరిగి మరలా మాకు ఇచ్చింది. హల్లెలూయా. బైబిల్లో మా స్థానం ఏంటో మేము ఎప్పుడైతే చూడగలిగామో ఆ యొక్క స్థానమే మా యొక్క స్థితిని మరలా పూర్వపు స్థితిని తీసుకెళ్ళిపోయింది. అంటే మరణము లేని ప్రజలుగా మమ్మల్ని మరలా మార్చింది. ఏదెన్లో ఆదాము ఎలాగైతే మరణము లేని వాడిగా ఉన్నాడో, ఇప్పుడు మేము బైబిల్లో మా స్థానాన్ని కనుగొనడం వల్ల, ఏలియా ఆత్మ చేత నింపబడిన వర్తమానికి చేత మా స్థానాన్ని మేము కనుగొనడం వల్ల మరలా మేము పూర్వపు స్థితికి మరలా మేము వెళ్ళిపోయాము. కాబట్టి మాతో పాటు సంతోషించండి, దుఃఖపడకండి. మరణం లేదు మనకి, నిట్టూర్పు విడకండి. మనకి ఎలాంటి ఆపద వ్యాధులు లేవు మనకి. మీరు ఏమి కూడా భయపడకండి, ఎందుకంటే మన శత్రువైన సాతాను బంధించబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఏదైనా ఆదాముకి శత్రువులు ఉన్నారా? లేరు. మరి ఇప్పుడు మనకు కూడా శత్రువులు లేరు. కారణము శత్రువు బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అన్నిటి మీద విజయాన్ని పొందుకున్నావు ఇప్పుడు. కాబట్టి సంతోషించండి. మేము నిత్య జీవానికి వారసులమని మీరు సంతోషించండి. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు
రమేష్ గారు, సతీష్ వచ్చిన ప్రార్థన చేయండి. జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము దేవుము బలమైన ఇతరమైన విలువైన పరిశుద్ధమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో ఎంతో గొప్పగా ప్రభువా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సాతాను ఎంత బలంగా ఎలాంటి విపత్తులు తీసుకొచ్చినా వాడికి అవమానం కలిగే విధంగా ప్రభువా నీ నామాన్ని ఎత్తిపట్టి ఓ ప్రభు మరి సంతోషించే భాగ్యాన్ని ఓ మేము సంతోషించడమే కాదు, ఓ మమ్మల్ని నమ్మి మాతో వచ్చిన వారికి కూడా మేము ఏదైతే పొందుకున్నామో దాన్ని బట్టి సంతోషించమనే గొప్ప వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన దేవుడాన్ని అయితే నీవు సంతోషానికి కర్తమై ఉన్నావు ప్రభా. ఓ నీ బిడ్డలమైన మేము కూడా ఆ సంతోషానికి ఓ అర్హులమై ఉన్నావు, అర్హులుగా మమ్మల్ని చేసేవు ప్రభు. ఓ మరి రాత్రికాల సమయంలో ఓ ప్రభా గొప్పగా 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 మాతో ఉండి ప్రభా, ఓ మాలో ఉండి ప్రభా, ఓ మేము ఏదైతే పొందుకున్నామో దాన్ని రుజువుతో సాక్ష్యాలతో ఓ ప్రభు మరి సాక్ష్యాలతో ప్రభు మరి ఓ మాకు బయలుపరిచి ప్రభా మేము ఎంత సంతోషానికి అర్హులమై ఉన్నామో మాకు తేడతెల్లగా బయలుపరిచింది ఎవరా నీకు ఓ ప్రభా. మరి రాత్రికాల సమయంలో మరి ఓ మాతో సోదరుడు ఉండి మాతో మాట్లాడిన దేవుడా నీకు ప్రభా ఎంతో జ్ఞానాన్ని ప్రభు మరి ఓ సోదరుడు ద్వారా మరి పరిపూర్ణంగా అర్థంలో మేము చూసుకున్నప్పుడు మరి ఏ విధంగా అయితే మమ్మల్ని ప్రతిబింబించుకుంటామో ప్రభా, ఆ రీతిగా మమ్మల్ని వాక్యమని అర్థం ముందు తీసుకెళ్లి నిలబెట్టి చూపించే విధంగా ప్రభు మరి సోదరుడితో మాట్లాడుతున్న దేవుడా నీకు నాడు మరి ఓ చిన్న మరి ఆ స్త్రీ ప్రభా ఏదైతే ఓ ఆభరణం పోగొట్టుకుందో ప్రభా, ఓ మరి ఉందనుకుంది కానీ కాబట్టి ఒక సమయంలో చూసుకున్నప్పుడు అది పోయిందని ఆమె గమనించి తన ఇంటినంతా శుభ్రం చేసి ప్రభా ఓ చివరికి ఆ నాణ్యం దొరికినప్పుడు ఓ ఆమె ఎంత సంతోషించిందో, ఆ సంతోషాన్ని అందరినీ ఆ చుట్టుపక్కల వారితో పంచుకున్న విధంగా ఓ ప్రభు మరి ఓ అది ఛాయగా మీరు అక్కడ చెప్పారు కానీ ఇప్పుడు నిజముగా దాన్ని ప్రభు ఆ విషయంలో జరిగించింది దేవాన్ని మేము అన్ని ఉన్నాయనుకున్నాం కానీ ప్రభా ఓ మరి ఏలియమ్మ ముందుకు వచ్చి ఓ సమస్తము ఎత్తి చూపించారం వరకు ప్రభు తెలుసుకోలేకపోయాం. ఓ మరి తండ్రి మరి మా గొప్ప ప్రవక్త, భయం లేని ప్రవక్త ఓ మరి క్రీస్తు థామస్ గారు వచ్చి ప్రభా ఓ సమస్తము చక్కబెట్టి ప్రభా ఓ మరి బైబిల్లో ఉన్న ప్రతిదీ ఓ మరి మాకు ఓ తీసి దాన్ని ఓ మరి భుజింపజేసేదానికి ఓ మరి మా ముందుకు తీసుకొచ్చి పెట్టడానికి మీరు ఆయన నిర్మించిన దేవాన్ని కొనసాగుతున్నాను. ఆయన కనుగొనే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవాన్ని కొనసాగుతుంది. ఓ ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు ప్రభా. ఓ మరి సౌలు జీవితాన్ని మాతో పంచుకున్నారు ప్రభా. ఓ సంసోను జీవితాన్ని మాతో పంచుకున్నారు. ఓ మరి ఈ చివరి దినముల్లో మేము ఏదైతే కలిగి ఉన్నామో ఓ ప్రభా, ఏదైతే పొందుకున్నామో ఓ ఏదైతే నిదానించి చూసి మేము తెలుసుకొని సంతోషిస్తున్నామో ప్రభా, మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని, మేము పొందుతున్న ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ఓ ప్రభా మరి మేమే కాకుండా ప్రభు మా చుట్టుపక్కల ఉన్న వారికి ఓ అనేకులకు పంచడానికి ఓ మా ప్రశస్తమైన సహోదరులందరినీ ఓ మరి వారి మనసులను ప్రేరేపించి ఓ మేము పొందుకుని సంతోషాన్ని ప్రకటించడమే మా ఓ ముఖ్యమైన పనిగా ఎంచుకుని ప్రభా మరి ఆయా ప్రాంతాల్లో ప్రభు మరి ఓ మరి నీ గురించి ప్రకటించే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దూర ప్రాంతంలో ఈ మారుమూల గ్రామంలో ఓ ప్రభు బ్రీపూర్ అని గ్రామంలో ప్రభా మరి మా ప్రశస్తమైన సహోదరుడు ఓ దేవాజీ బ్రదర్ని ప్రభా ఓ మరి ఈ ప్రాంతంలో ఎన్నుకున్న సహోదరుడిగా ఉంచి ప్రభా సహోదరులతో మాట్లాడుతూ ఆయన పొందుకున్న దాన్ని ఆయనే కాదు తన కుటుంబంతో తన గ్రామంతో పంచుకోవాలనే ఆశతో ప్రభా మరి దూర ప్రాంతం నుంచి మమ్మల్ని రప్పించి ఆయన పొందుకున్న దాన్ని ఈ ప్రాంతంలో ప్రకటించడానికి ఆయనకి ఇచ్చిన మనసును బట్టి నీకు వందనాలు. ఆ ప్రణాళికను గలిబిలి చేయాలని ఓ మరి గొప్ప ఓ విమోచన పథకాన్ని ఓ తెలుసుకోకుండా ఈ గ్రామానికి దూరం చేయాలని సాతాను ఎంత బలంగా ప్రయత్నం చేసినా కానీ ప్రభా వాడి ప్రయత్నాన్ని విఫలం చేసి ప్రభా ఓ ఈ గ్రామంలో ఉన్న వారికి మరి సోదరుడు మనసులో ఏదైతే మరి ఉద్దేశం ఉందో దాన్ని నెరవేర్చడానికి ఓ మరి ప్రభా మా మార్గాన్ని సరళం చేసి మా ప్రియమైన దేవుడా నీకు వందనాలు.
గొప్ప దేవుడా నీకు మరి ఇక్కడ కూర్చున్న సహోదరులు, అదేవిధంగా మరి ఓ ప్రభు మరి సహోదరుడు యవనస్తుడు పవన్ బ్రదర్ కూడా కూర్చున్నారు ప్రభా. గత 2 రోజులుగా ఇప్పుడు మరి మాతో పాటు ఉండి ఓ సిస్టర్స్ కూడా మరి ఎంతో ఈ వాక్యాన్ని వాళ్ళు వినున్నారు ప్రభా. మరి వారిలో మరి మా హృదయాలతో మీరు సూటిగా మాట్లాడండి. వారు ఏదైతే విన్నారో బైబుల్ మరి తెరిచి ప్రభా పరిశుద్ధంగా తీసి మేము చెప్పిన మాటలు ఆ గ్రంథంలో ఉన్నవా లేవా, ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళిన సహోదరులు నిజమే చెప్పారనే విశ్వాసాన్ని వారు మేము నిజానికి కనుగొని చూసాము. నిజమే నిజమే మన దేవాలయం చెప్పే వాక్యము సత్యమైనదని వారు ఆ సమయ స్త్రీకి కలిగిన మంటతో సమయ స్త్రీ చెప్పిన విధంగా, గ్రామం అంతా సమయ పట్టణం అంతా చెప్పిన విధంగా ప్రభావ వారి హృదయాలను ప్రేరేపించుకుని ప్రార్థిస్తున్నారు. నిశ్చయంగా మీ చిత్తాన్నే జరిగించండి ప్రభావం. సోదరులు మరి ప్రభావ లక్ష్మీ బ్రదరు, అదేవిధంగా మరి మరి సోదరులు మున్నా బ్రదరు, సురేష్ బ్రదరు, మరి అదేవిధంగా సోదరులు సాల్మన్ బ్రదరు, మరి నన్ను సోదరులు అందరినీ ప్రభు మరి మమ్మల్ని మాతో ఉండి మమ్మల్ని నడిపించి వేరే మేము ఎవరెవరు ఏ పరిచర్యలు ఏ విధంగా మాట్లాడాలో ప్రభు మరి సమస్తము మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా నీకు స్తోత్రం. ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరిగిస్తూ ప్రభా మేము చేసాం విశేషాన్ని మనం అసలు మేము చేసింది ఏమి లేదు. సౌలు చెప్పినట్టుగా నాలో ఉన్నది క్రీస్తు అని చెప్పి సాక్షించాడు కదా ప్రభా. మేము చెప్తున్నాము ఇప్పుడు మాత్రం మేమేం చెప్పట్లేదు కానీ నీ గురించి చెప్పవాడు నీవై ఉన్నావు కాబట్టి ప్రభా కేవలం మమ్మల్ని వాడుకునే వారిగా వచ్చింది దేవుడా నీకు మరి సోదరు విషయంలో కూడా మరి బలంగా వాడుతుంది దేవుడా నీకు ప్రతిదీ నీ చిత్తానుసారం జరిగించి మరి చిత్తమైతే మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చి మరి ప్రభా మరింతగా నీ గురించి చెప్పుకునే భాగ్యాన్ని వచ్చి ప్రభు గురించి అందరినీ మీరు దీక్షించి మీరే గెలుస్తామని మరి అదేవిధంగా మరి జూమ్ మీటింగ్ లో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రశస్తమైన సహోదరులు ప్రభా సహోదరులు దూర ప్రాంతం వెళ్ళారు. అక్కడ మరి ఏ వాక్యాన్ని చెప్తున్నారో ఈ ఆత్మీయ ఆహారాన్ని ఏ విధంగా వినాలో, ఏ విధంగా మరి దాన్ని తెలుసుకొని దాని పక్షాన జీవించాలని ఆతులతో ఎదురు చూస్తున్న సహోదరు హృదయాలను తృప్తిపరిచి ప్రభు వారితో మమ్మల్ని వివేకం చేసి గొప్ప సంఘంలో మమ్మల్ని నిలబెట్టి దేవుడానికి అందరినీ జీవించండి, ఆశీర్వదించండి. వారి ఆశనం మీరు తృప్తిపరచండి. సమస్తము మీరే ప్రభు మరి పొందుకొని సమస్త మహిమ మీరే పొందుకొని మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ వాళ్ళు పొందుకోమని రాజుగా ప్రభువుగా పెళ్లి కుమారుడుగా మమ్మల్ని రాబోతుంది. మా విమోచకుడైన క్రీస్తు నామం ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ఆస్తి ఐశ్వర్యం సర్వస్వంగా ఉన్న పనిలో ప్రభావ మరి ఈ సమయంలో మరి ఒకసారి ప్రభావ మరి ఈ రోజు వ్యవసాయంలో మమ్మల్ని మరొకసారి సమకూర్చి ప్రభావ మీరు మిమ్మల్ని ప్రేమించినటువంటి అది భీంపూరు గ్రామంలోని కొంతమంది విశ్వాసుల మధ్యలో ప్రభావ మరి ఈ మధ్యలో సంతోషి ప్రభావ చిన్న గుడారంలో చిన్న స్థలంలో ప్రభావ మరి పరలోకానికి భూలోకానికి పోయినటువంటి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి ప్రపంచంలోనే మరి జరుగుతున్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు అన్నిటికంటే కూడా గొప్ప కార్యమైనటువంటి పరలోకపు దేవుని విషయాన్ని మరి తెలుసుకునే భాగ్యాన్ని, గొప్ప కార్యం స్తుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చిన ఆ గొప్ప కార్యాన్ని పెట్టి తీసుకోవడం మరి ఈ కార్యము కంటే మరి మరింత గొప్ప కార్యము మరి లోకంలోనే మరి ఇది లేదని మేము ఎరుగున్నాం. ఎందుకంటే మరి మనిషికి మరణం ఎలా వచ్చింది, మరణం రాకముందు మనిషి నిత్య జీవిగా ఎలా ఉన్నాడు, మరి మరణం ఎలా తొలగించబడుతుంది, మరి మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము మరలా ఎలాగా మరి అతను జీవించిన విధముగా నిత్యుడిగా జీవిస్తున్న విధముగా మరలా నిత్య జీవానికి వెళ్ళడానికి మరి నువ్వు రచించిన ప్రణాళిక ఏమిటి, ప్రణాళికలో నువ్వు చేసిన కార్యాలు ఏమిటి అని ప్రతి ఒక్క కార్యాన్ని ప్రభావ
ఓ మరి ఎంతో చక్కగా మా గురించి చెప్పించాం ప్రభు. మీ స్తోత్రం తండ్రి. మరి ఈ యొక్క సమయంలో ఓ మేము కోల్పోయిన దాన్ని పొందుకున్నాము, మాతో కలిసి మీరు కూడా సంతోషించండి అని ఓ ప్రభు మరి మీరు మరణించిన యొక్క గొప్ప విమోచనని, ఆ యొక్క కార్యాన్ని మేము మా సహోదరులతో ఓ మరి దేవుని పిల్లలతో మేము పంచుకోవడానికి మరి భాగ్యం ప్రతి ఒక్కరు హృదయంలోనూ అంటే మీరు ఆ యొక్క వాక్యాన్ని మరి బలపరచమని పెట్టుకుంటున్నాం ప్రభు. మరి ఎక్కడెక్కడ నుంచో ఓ మరి కొన్ని వందల మరి ఇంచుమించిన 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఓ ఈ సహోదరులు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏం ఆశించి అక్కడికి వచ్చారు అనే ఒక ప్రభు మరి వాళ్ళు ఆలోచన రేకెత్తించుకొని పెట్టుకుంటున్నాం ప్రభు. మరి చెప్పే సహోదరుడు ద్వారా చెప్పేసిన విధంగా ఓ మాకు మనిషి కోల్పోయింది ఏమిటి, ఓ మరి యేసుక్రీస్తు వచ్చారు మా కోసం మరణించారు, ఓ మరి మాకు బదులుగా మరణించారని చెప్తున్నారు, ఓ మరి ఇంకా ఎందుకు మరణిస్తున్నారు ప్రజలని ఆవిడ ఆలోచించే విధముగా ఓ మేము కోల్పోయినటువంటి ఆ యొక్క వెండిదానం ఏమిటి అని మరి గ్రహించి సోదరుడు చెప్పిన విధంగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఓ మరి దేవుని యొక్క పిల్లలకి వాగ్దానం చేయబడినటువంటిది ఏమిటి అని, ఓ అది నిత్య జీవం తప్ప మరేమి కాదని ఓ మరి వాళ్ళు గ్రహించి ఓ మరి మిమ్మల్ని స్తుతించు ఆ యొక్క నిత్య జీవాన్ని తీసుకొని ఓ ప్రభు మిమ్మల్ని స్తుతించు మరి ప్రభు మరి ఈ లోకంలో వారి యొక్క మరి పనులను ముగించుకొని ఓ మరి నిత్యంగా నీతో ఉన్నట్లుగా ఓ ప్రభు మరి ఈ భూలోకంలో పరలోకాన్ని మరి మరి మీరు నిర్మించి ఉన్నారని, ఆ యొక్క పరలోక రాజ్యంలో మొట్టమొదటి పౌరసత్వాన్ని పొందిన జనులుగా మేము హృదయం మీకు వాక్యం బలపరుస్తున్నట్టు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. మరి ఫోన్ లో మరి జూమ్ ద్వారా బాగున్నటువంటి మరి సోదరి ఆశీర్వదించిన ప్రభావ ఓ దిన మరి ఇంకా మరింత బలంగా మేము ముందుకు సాగడం మాకు సాయం చేయండి. మరి ఇందాక సమయంలో ప్రభావ మరి జ్ఞానేశ్వరుడు మరి సోదరుడు ద్వారా పోది మరి అనేకటువంటి అందరూ పెట్టాలని చూసింది కానీ ఓ మరి చెప్తున్నారు ఓ మనుషులందరూ మంచివారే కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మ వారిని లోపరుచుకొని మరి వారి ద్వారా కార్యం చేస్తుంది, వారిని క్షమించడం గురించి ప్రార్థన చేయమని మీరు చెప్పారు. సోదరులను ఓ మరి దేవుడు అంటే ఏమిటి అని ఆయనకు అర్థం కాక ఓ మరి ఇది తప్పు అనే ఉద్దేశంతో ప్రభు మరి అప్పటి నుంచి మరి ఆటంకపరచాలని చూశాడు కానీ ప్రభు మరి అదే స్థితిలో ప్రభు మరి నేను కూడా ఉన్నాం ప్రభు. సమయంలో మరి నా కుటుంబస్తులు మరి ఆటలకు వెళుతున్నప్పుడు మీరు వెళ్ళొద్దు ఈ సమయంలో చెప్పి నేను వాటిని ఆటంకపరిచినప్పుడు ప్రభు తర్వాత నన్నే మీరు ఓ ప్రభు మరి మీరంటే ఏమిటని మాకు బయలుపరిచి ఓ నీ యొక్క నిత్యమైనటువంటి జీవానికి నన్ను పిలిచినైతే సహోదరుని కూడా జ్ఞానేశ్వరుడు సహోదరుని కూడా ప్రభు మీరు మన్నించి ఓ అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశం అతనిలో ఎందుకు వచ్చిందో ఓ మరి ప్రభు మీరు సమస్తము ప్రతి ఒక్కరిని ఎరిగిన జ్ఞానులుగా ఉన్నారు ప్రభు. యొక్క హృదయాన్ని పరిశీలించి అంటే మీ చిత్తమైతే వాళ్ళు అతను నిన్ను ఎరుగునట్లుగా ఈ యొక్క రక్షణ హృదయాన్ని తెరవమని మరి ఎంతో మంది ప్రభు మరి మైక్ యంత్రం ద్వారా మరి ఈ యొక్క వర్తమానాలు విరిగి ఉన్నారు ప్రభు. అని ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని ఓ మరి సోదరులు మరి అంత దూరం నుంచి వచ్చి మరి ఏం చెప్పారని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించినట్లుగా మరి ఎప్పుడైతే ప్రతి ఒక్కరు తమ స్థానాన్ని తీసుకొని మిమ్మల్ని మయపరుస్తూ మరి ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి కార్యం ద్వారా మీ నామాన్ని తెలుసుకోమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్యమైన నామంలో పెట్టుకున్నాం. బయట వర్షం పడుతుంది, మన బాక్సులు వైర్లు ఇవన్నీ తడిసిపోతాయని మధ్యలో ఆటంకం లేకుండా దేవుడు ముందుగానే సోదరుని పంపించాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ఒక ఉద్దేశమే, ప్రభుకే ఘనత. హల్లెలూయా. మన సహోదరు జ్ఞానేశ్వరుని ప్రభు దీవించాలని కోరుతున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి మీకు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు మరి గత 2 దినాలుగా మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు మరి దేవాజీ బ్రదర్ యొక్క మరి గ్రామంలో మేము మమ్మల్ని సమకూర్చి ప్రభు మరి మేము వివాదాస్పద గుర్తుగా ఉన్నాము, ఈ లోకానికి వ్యతిరేకులుగా కనబడుతున్నాము అనే వర్తమానం ద్వారా ఈ నూతన బోధ ఇటుతో మేము తెలుసుకోవచ్చా అనే యొక్క అంశం ద్వారా ఓ ప్రభు మరి ఈ యొక్క సమయంలో ప్రభు మరి నిజంగా ఈ గ్రామానికి కావాల్సినటువంటి యొక్క ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మీరు అందించాలని మేము నమ్ముచున్నాం. మా ప్రభు నీకు వందనాలు. మాకు మరి ఈ యొక్క బాక్సు మరి దూరంగా ఉన్న ఇళ్ల ప్రజల మధ్యలోనికి ఆ స్వరాన్ని తీసుకుని వెళ్ళిందా లేదా అనేది మాకు
మా మనసులో ఉంది. కానీ మీరు వారందరిని మా దగ్గరికి పంపించి మేము ఈ రాత్రి విన్నాము, మరణలేదని చెప్తున్నారు మీరు, మేము విన్నాము అని మాకు వాళ్ళందరూ విన్నట్టుగా మాకు సాక్ష్యాన్ని పంపించావు మా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఆటంకపరచడానికి మరి వాడు చూశారు, కానీ అది కూడా మాకు మంచిగానే మీరు మార్చారు మా ప్రభు. మా యొక్క మరి మేము ఉపయోగించినటువంటి యొక్క పరికరాలన్నీ కూడా మరి బయట వర్షంలో మరి తడిసిపోతేమో, పాడైపోతేమో ఉద్దేశంతో వాటన్నిటిని ముందుగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అట్లని వాటి స్థానాల్లో సర్దుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు మా ప్రభు. వర్తమానానికి మధ్యలో ఆటంకం లేకుండా మీరు ముందుగానే సరి చేశారు నా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి మీ సోదరులతో మేము పంచుకున్న మాటలను బట్టి మీకు వందనాలు. మీ యొక్క మాటలను మేము మరలా పంచుకున్నాము. సహోదరులారా మాతో సంతోషించండి, సహోదరులారా మాతో సంతోషించండి. మన శత్రువైన సాతాను వధించబడి ఉన్నాడు, మాతో సంతోషించండి. ముద్రలు పగలగొట్టబడి ఉన్నాయి, మాతో సంతోషించండి. దేవుని కొత్త పేరు బయలుపరచబడింది, మాతో సంతోషించండి. దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు, మాతో సంతోషించండి. దేవుడు మనకు మనవరాలు చేశాడు, మాతో సంతోషించండి. దేవుడు మనకు దుఃఖాన్ని తీసివేశాడు, మాతో సంతోషించండి. దేవుడు మనకు వ్యాధులు తీసివేశాడు, మాతో సంతోషించండి అని ప్రభు మరి గొంతెత్తి అరిచి గొప్ప సమయాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. కాబట్టి మేము పడుతున్నటువంటి ఆనందము, సంతోషము, మేము తీసుకున్న ఈ యొక్క సంతోషము మరి ఈ యొక్క భీంపూర్ యొక్క సోదరులకు కూడా మేము రావాలని మేము ఆహ్వానిస్తా ఉన్నాం మా ప్రభు. మీ చిత్తమైతే మరి హృదయాలు తెరవండి. గత 2 దినాలుగా మరి ఇక్కడ మరి వర్తమానం వినడానికి వచ్చినటువంటి సిస్టర్స్ ని మరి సహోదరులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో మన్నింపు చేయండి. ఆ విధంగా ఉందా లేదా అని పరిశీలించే సహాయం దయచేయండి. మరలా ప్రభు మీ చిత్తమైతే కలుసుకునే వరకు కూడా మీ కాపుదల వారితో ఉంచండి. అదేవిధంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించండి. మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు మరి దేవాజీ బ్రదర్ యొక్క కుటుంబాన్ని దీవించండి. వాక్యం కొరకు ఈ ప్రాంతంలో సహోదరుడు మరి నిజంగా ఒక దీపస్తంభంగా మీరు లేవనెత్తారు. ఎప్పటికీ కూడా మరి పడిపోని ఆరిపోని దీపస్తంభం వల్ల ప్రభా, నిజంగా నిత్యము వెలుగుచున్న దీపస్తంభం వల్లే సహోదరు ఉంచబడుతున్నాం మా ప్రభు. నీకు స్తోత్రం. కుటుంబాన్ని కూడా బలపరచండి. మాకు ఎంతో పరిచర్య చేశారు సిస్టర్స్. మరి ఇక్కడ రాకపోయినా కూడా మరి మాకు ఆ విందు ఏర్పాటు చేయడంలో, ఇతర పరిచర్య విషయంలో ఎంతగానో మాకు ఆ కుటుంబ సభ్యులు సహకరించారు. వారిని కూడా దీవించండి, బలపరచండి. ప్రభా, మరి సహోదరుని ప్రాంతంలో మరింతగా నీ నామానికి నమ్మకమైన సాక్షిగా మీరు నిలబెట్టండి. మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని ఇవ్వండి. ఇంకా నీ యొక్క వర్తమానంలో ఎదగడానికి కూడా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు ఉన్నా బ్రదర్ని బట్టి, లక్ష్మణ్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కేవలము నీవు జీవము కలిగిన దేవుడు, నీతివంతుడమైన దేవుడు సాక్ష్యం పెట్టకే వచ్చారు మా ప్రభు. కాబట్టి వారి సాక్ష్యం ఇక్కడ ఫలించడానికి మీరు కృప చూపించబడుతున్నాం మా ప్రభు. నీకున్నారు. అదేవిధంగా మరి మాతో పాటు ఉన్న మా సహోదరులు మరి సల్మాన్ బ్రదర్ని బట్టి, మరి సతీష్ బ్రదర్ని బట్టి, అదేవిధంగా రమేష్ బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నిజంగా పరలోకం ఎలా ఉంటుందో, అనుభవం ఎలా ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో మీరు మాకు చూపించారు మా ప్రభు. మీకు వందనాలు. అదేవిధంగా మేము ఈ 2 దినాలు మేము కలుసుకోవడానికి, మేము విశ్రాంతి తీసుకోవడానికి, మాకు ఈ యొక్క నూతన భవనాన్ని మీరు ప్రభు మరి మాకు మాకు ఇచ్చారు మా ప్రభు. నీకు వందనాలు. దాన్ని బట్టి మీకు ఎంతగానో మేము స్తుతులు చెల్లిస్తున్నాం. మాకెంతో ప్రభు మరి ఆ యొక్క భవనం మాకు ఉపయోగపడింది మా ప్రభు. ఒక నిజంగా ఎలాంటి ప్రభు మరి ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా ఒక మంచి వసతి గల ప్రాంతాన్ని మీరు మా కొరకు ఏర్పాటు చేశారు నా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా రాత్రికాల సమయంలో ప్రభు మరి అయినప్పటికీ మరి దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న మా యొక్క సంఘం యొక్క సహోదరులందరినీ బలపరచండి. వారి యొక్క విశ్వాసాన్ని మరింతగా ప్రభు మరి నడిపించండి, బలపరచండి నా ప్రభు. వారితో ముఖాముఖిగా కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. అదేవిధంగా మేము మరి యొక్క రాత్రికాల సమయంలో ముగింపు కూడికలో ప్రభు మేము ఇంకెవరినైతే మర్చిపోయామో వారు మాకు క్షమించండి. వారందరూ కూడా మీ యొక్క నామాన్ని బట్టి ఆశీర్వదించండి, బలపరచండి. ముఖ్యంగా నీ యొక్క వర్తమానాన్ని ఇవ్వండి మా ప్రభు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న సహోదరి సిస్టర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దర్శించండి. వారి గృహాల్లో ప్రభు యొక్క నిత్యనామాన్ని గురించి మాట్లాడుకునే గొప్ప సమయాన్ని కూడా వారికి ఆ వాతావరణాన్ని మీరు అనుకూలించండి. మీరే వారితో ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని, ప్రార్థన సహాయం కొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ ఎవరైతే బలహీనలు వచ్చారో వారు వెళ్ళేటప్పుడు సంపూర్ణమైన బలంతో ఆరోగ్యం తిరిగి వెళ్ళడానికి మీరే సహాయం చేసి నడిపించమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్. Fresh Benham never fails. Fresh Benham never fails indeed. Hallelujah, hallelujah.
His venom never fails indeed. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah. Hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు. నా అందరికి సమస్తమైన పరిశునామమును సన్నతించు. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు. నా విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారములో దేవుని మరవకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ మన ప్రభును రాజులకు రాజును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రాణం యొక్క కృప ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరికి, ఓ ఈ గ్రామ ప్రజలకును, అదేవిధంగా ఎత్తబడు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృపా సమాధానము తోడై ఉండి మన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. మరొకసారి దేవాజీ బ్రదర్కి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి గొప్పగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి ఎంతగానో మాకు వేదికను ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. చాలా సమయం అయినప్పటికీ కూడా మీరు వాక్యం కొరకు నిలబడినారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు వర్షం వస్తా ఉంది. దేవుడు మన సహోదరుని పంపించి బాక్సులు ఇవన్నీ కూడా తీసి చక్కగా సంధించాడు దేవుడు, వర్షంలో తడిసిపోకుండా. ఇప్పుడు అది కూడా మంచి కార్యమే. కాబట్టి మన సహోదరుడు జ్ఞానేశ్వరిని కూడా ప్రభు దీవించును గాక. ఒకళ్ళ దేవుడు రేపు పొద్దున కనపడితే ఖచ్చితంగా మనం థ్యాంక్స్ చెప్పాలి బ్రదర్కి. ఓకే, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.